గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జయతు జయతు దేవో దేవకీనందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశప్రదీపः జయతు జయతు మేఘశ్యామలకోమలాంగో జయతు జయతు పృథ్వీ భరనాశో ముకుందః. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. నిన్నటి రోజు ఉపన్యాసంలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క బాల్య క్రీడల గురించి కొంత వివరణ చేసి ఉన్నాను. భగవానుడికి చోరలీల అనేటటువంటి లీల అసలు ఎందుకుంటుంది, చౌర్యం అనేటటువంటి పని, ఆ మాట రెండూ చాలా హేయమైనటువంటి విషయాలు కదా. అసలు దొంగతనం అనేటటువంటి మాట మాట్లాడడమే చాలా జుగుప్సాకరమైన విషయం. అటువంటిది దశావతారాల్లో లేని విధంగా, దశావతారాల్లో కృష్ణావతారాన్ని మినహాయిస్తే ఏ అవతారానికి లేని విధంగా ఒక్క కృష్ణావతారంలో చోరలీల ఎందుకు చేశాడు? ఆ చోరలీలలో కూడా భగవానుడు దొంగతనం చేసినప్పుడు ఎవరైనా దొంగతనం చేసేవాడు విలువైన వస్తువులు పట్టుకెళ్ళాలి. బంగారం పట్టుకెళ్ళాలి, బట్టలు పట్టుకెళ్ళాలి, డబ్బు పట్టుకెళ్ళాలి. అది కాదు ఇది కాదు, ఏ ఇంటికి వెళ్ళినా ఆయన తిన్నవి వెన్న, పాలు, లేకపోతే బట్టలు తీసుకుని వెళ్ళాడు. ఏదో వెన్న పాలు తీసుకెళ్ళాడు. ఈ చోరలీల అనేటటువంటి లీల వెనకాతల ఉండేటటువంటి రహస్యాన్ని, ఆ చోరలీలలో వెన్న అన్నదాన్ని ఎందుకు తీసుకుని వెడతాడు, నిజంగా పరమాత్మ అలా దొంగతనం చేసి ఎవరింట్లోనైనా వెన్న తీసుకుంటే వాళ్ళు ఎంత ధన్యాత్ములో, దానికి సంబంధించిన విషయాల్ని నిన్నటి రోజున వివరణ చేసి ఉన్నాను. సరే, అందులో ఆ చోరలీల అయిన తరువాత అక్కడ యశోదాదేవి కూర్చునుండగా ఆ గోపకాంతలందరూ వచ్చి యశోదాదేవిని ఉద్దేశించి కొన్ని మాటలు చెప్తారు. అమ్మా, నీ కొడుకు వల్ల ఎన్ని ఆగడాలు మేము ఎదుర్కొంటున్నామో తెలుసా, 1, 2 కాదు, ఎన్ని ధూర్త చేష్టితములు చేస్తున్నాడో అని. నిన్నటి రోజున ప్రారంభం చేసినప్పుడు మీకు మొట్టమొదటి ఆ చోరలీలతోనే ప్రారంభం చేశాను. బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్ట పకపక నగియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచి అంబోజాక్షి కడవల దూరంబుగ నేయి త్రాగి తుత నాకడవల్ వీరింట నీసుతుండిడ వారికి వీరికి ని పెద్ద వాదయ్య సతి ఆడంజని మీగడ పెరు గోడక నీ సుతుడు త్రావి ఒక ఇంచుకతా కోడలి మూతింజరిమిన కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి పుట్టి పుట్టడు నేడు దొంగిలబోయి వారిల్లు సొచ్చి తా ఉట్టి అందక చేయి పెట్టక పీటలు రోలు ప్రోవిడి ఎక్కి కుండ కిందొక పెద్ద తూటొనరించి మీ పట్టి మీగడపాలు చెరలు పట్టి త్రావితలోదరి అని వాళ్ళందరూ చోరలీలకి సంబంధించి రకరకాలైనటువంటి ఫిర్యాదులు యశోదమ్మకి చేస్తారు. ప్రధానంగా నిన్న చోరలీలకి సంబంధించిన విషయాల్ని, పడతి నీ బిడ్డడుమా కడవలలోనున్న మంచి కాగిన పాల పడచులకు పోసి చిక్కిన కడవలపో నడిచే ఆజ్ఞ కలదో లేదో, ఇలాంటి పద్యాల వెనకాతల, ఇలాంటి లీలల వెనకాతల ఉండేటటువంటి రహస్యాన్ని, ఇది కేవలము బాల్యక్రీడలో చేసినటువంటి ధూర్త చేష్టితము కాదు, ప్రతి లీల వెనక లోకమునకు ప్రవర్తనని, నడువడిని నేర్పేటటువంటి మహత్తరమైన రహస్యములు దాగి ఉన్నాయని, వాటిని విని మన జీవితాన్ని ఎలా దిద్దుకోవాలో కృష్ణ పరమాత్మ మనకి ఉపదేశించాడు. అందుకే అసలు ఆ అవతారం ఆవిర్భవించడమే అర్ధరాత్రి వేళ ఆవిర్భవించింది. బాగా చీకటి దట్టంగా ఉన్నటువంటి గాఢాంధకార సమయం ఏదో అదే లోపల మనలో అజ్ఞానము బాగా పేరుకున్న సమయం. అటువంటి అజ్ఞానం ఆవరించి ఉన్నప్పుడే దీపం కావాలి. బాగా అజ్ఞానంలో ఉన్నవాడికే గురువు యొక్క సహాయం కావాలి. జగదాచార్యుడై లోకమును ఉద్ధరించడానికి తీసుకున్నటువంటి అవతారం కనుక ఆ మహానుభావుడు బాల్యలీలలో కూడా, బాల్యక్రీడలో కూడా, బాల్య చేష్టితములు కూడా లోకమునకు పాఠం చెప్పేవై, ఉద్ధరించేవై ఉంటాయని నిన్నటి రోజున మీకు మనవి చేశాను. ఇవాల్టి రోజున ఆ బాల్యక్రీడలలో మరికొన్ని విశేషాలని చెప్పే ప్రయత్నం చేస్తాను. వీరొక గోపిక వచ్చి అంటుంది, వేలుపులటి నాకంటెను వేలుపు మరి ఎవ్వడనచు వికవిక నగిమా వేలుపుల గోడపైనో హేలావతి నీతనూజు డింగిలి చేషన్ అంది. అమ్మా, ఏం చెప్పమంటావు? మా ఇంట్లో పదార్థాలన్నీ సిద్ధం చేసుకుని పూజామందిరంలో కూర్చుని స్వామికి పూజ చేసి మహానైవేద్యం పెట్టుకుందామని పక్కన పెట్టుకున్నాం. కళ్ళు మూసుకుని స్వామిని తదేకమైనటువంటి నిష్ఠతో ఆరాధన చేస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చాడో పిల్లిలా నిశ్శబ్దంగా వచ్చి అక్కడ పెట్టినటువంటి పదార్థాలన్నిటిలో చెయ్యి పెట్టి కొంత పదార్థం తీసుకుని తినేశాడు. తినేసి ఆ మిగిలినటువంటి ఎంగిలి పదార్థాన్ని అంతటినీ తీసి అక్కడ ఉన్నటువంటి పూజామందిరంలో ఉన్న మూర్తుల యొక్క మూతులకు రాశాడు. ఈలోగా నేను కళ్ళు తెరిచి, ఇదేం పనయ్యా కృష్ణ,
నైవేద్యం పెడదామని తెచ్చిన పదార్థం తినేయడం కాకుండా పదార్థాన్ని తీసుకెళ్లి భగవన్మూర్తుల యొక్క మూతులకు రాశావా అని అడిగితే, వేలుపులటే నాకంటెను వేలుపు మరి ఎవ్వడనుచు వికవిక నగి మా వేలుపుల గోడపైనో హేలావతి నీతనూజు డింగిలి చేశన్. అదో చాలా నిజంగా కమనీయమైనటువంటి దృశ్యం. అసలు నిజంగా ఆవిడ ఎంతో ఆక్రోశాన్ని పొందింది. అప్పటికి ఆవిడ కళ్ళు తెరిచేటప్పటికి సన్నివేశం అక్కడ పెట్టుకున్న చక్కెర పొంగలో పులిహారో దద్దోజనమో ఆయన తినేస్తున్నాడు. అయ్యో 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 అదేమిటయ్యా అలా తినేస్తున్నావు, మా స్వామికి నైవేద్యం పెట్టుకుందామని పెట్టుకున్నాం అక్కడ అంటే, ఎవరు మీ స్వామి, ఎవరు మీ దేవుడు, నాకన్నా దేవుడు ఉంటాడేమిటి ప్రపంచంలో, నేనే దేవుణ్ణి, అందుకని నేను తింటే వాళ్ళు తిన్నట్టే, నేను తింటే ఇంకా దేవతలు తినాలంటే ఏమిటి అని కొంచెం ఎంగిలి వాటికి పూసేసి వెళ్ళిపోయాడు. అది ఆవిడ యశోదాదేవికి చెప్తోంది. ఇది పైకి మీకు ధూర్త చేష్టితల్లా కనిపిస్తుంది, ఇది చోరలీల కిందకి రాదు. ఎందుచేత అంటే ఆయన చేసిన దొంగతనం ఏముంది అక్కడ, కానీ ఇది లోకంలో ఒక పాఠాన్ని నేర్పుతుంటుంది మనకి ఒక విషయాన్ని మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒక పోకడ ఉంటుంది. ఏమిటా పోకడ అంటే, ఏదో ఒక 2 నెలలో 3 నెలలో ఒక దేవతా స్వరూపాన్ని ఆరాధన చేస్తాడు. ఆరాధన చేసిన తర్వాత ఎవరో ఈ పక్కింటి వాళ్ళో ఆ పక్కింటి వాళ్ళో ఎదురింటి వాళ్ళో ఎవరో చెప్తారు, ఇప్పుడు కొత్తగా బజార్లోకి సబ్బులు వచ్చినట్టు కొత్త దేవుడు ఒకడు వచ్చాడు, వాడు మీ కోరికల్ని చాలా తేలిగ్గా తీరుస్తాడు. ఇంతకు పూర్వం మనం చేసినటువంటి పూజలు చేసిన దేవతలు ఈయన తీర్చినంత తేలిగ్గా తీర్చరు, ఆయన సులభుడు. ఈ మిగిలినటువంటి వాళ్ళని కొలిచినంత కష్టమైన విషయంలో అక్కర్లేదు. మీరు ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో ఒక సెట్ ఆఫ్ ప్రిన్సిపుల్స్ ఏవో చెప్తారు వాళ్ళు, మీరు ఇలా చేస్తే చాలు మీకు భగవంతుడి యొక్క అనుగ్రహం పుష్కలంగా లభించేస్తుంది. ఆశ్చర్యం లేదు, వచ్చే వారం నేను వచ్చేటప్పటికి మీరు పాలరాతి మేడలో కోటీశ్వరుడై కారు పెట్టుకుని ఉండి ఉండవచ్చు అని చెప్తాడు. వెంటనే వీడు ఏం చేస్తాడంటే సింహాసనంలో ఉన్నటువంటి దేవతామూర్తిని తీసేస్తాడు. లేకపోతే ఒకవేళ తీయడానికి మళ్ళీ ఏదో అనుమానం అడ్డొచ్చింది అనుకోండి, ఎందుకు వచ్చిన గొడవని ఆయన అలా పెట్టి ఆయన నిమిత్తం నామమాత్రం అంతే. ప్రధానమైన పూజ ఎవరికి అంటే పక్కన ఇంకొక ఆయన్ని పెట్టుకుంటాడు, ఆయనకి పూజ చేస్తూ ఉంటాడు. ఈయన ఇన్నాళ్ళు ఏమిటి, ఇన్నాళ్ళు అధికారం వెలగబెట్టిన వాడు ఆ పూజా మందిరంలో, ఇప్పుడు ఆయన మాజీ, ఆయనకి ఏం అధికారం లేదు, తీసేశాడు. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, వీడు ఈశ్వరుడి వల్ల అనుగ్రహం పొందుతున్నవాడా, ఈశ్వరుడికి అధికారం ఇస్తున్నవాడా? మీరు ఆలోచించండి ఒకసారి. ఈ అజ్ఞానానికి అవధి ఏమైనా ఉందా అసలు? పైగా నిజంగా ప్రపంచంలో అన్ని దేవతామూర్తులు ఉన్నాయనుకోండి, అంతమంది దేవతలుంటే, నిజంగా అన్ని స్వరూపాలుంటే ఖచ్చితంగా వచ్చేది యుద్ధం. ఎక్కడో అక్కడ ఎప్పుడో అప్పుడు దెబ్బలాట వస్తుంది. ఫలానా కోటేశ్వరరావు నా భక్తుడిగా ఉండేవాడు, ఈ మధ్య భాగవతం మొదలెట్టి నీ భక్తుడు అయిపోయాడు, నీ వల్లే పాడైపోయాడు అని ఎప్పుడో కొట్టుకుంటారు ఇద్దరు. నిజంగా అలా ఉంటుందా? ప్రపంచంలో అలా ఉండదు. మరి ఎందుకండి భగవంతునికి ఇన్ని దేవతా స్వరూపాలు ఎందుకు మన మతంలో అంటే, ఒక్కొక్కడికి ఒక్కొక్క మూర్తి యందు మనస్సు తొందరగా నిలబడుతుంది. నేనున్నాను అనుకోండి, మీకు ఒక ఉదాహరణకి చెప్తున్నాను, నాకు ఉదాహరణకి మాత్రమే ఇష్టమంటే నిజంగా కోటేశ్వరరావు అంత గొప్పవాడని మీరు అనుకోకండి, ఒక ఉదాహరణకి చెప్తున్నాను. నాకు పితృభక్తి కన్నా మాతృభక్తి ఎక్కువ. నాకు తండ్రికి నమస్కారం చేయడం అంటే నేను చాలా గౌరవం, మా తండ్రి గారిని స్మరించి నమస్కరించడంలో నేను తాదాత్మ్యత పొందుతాను. కానీ అమ్మ అన్న పేరు వినబడితే తొందరగా నా మనస్సు లయమైపోతుంది. అమ్మ అన్న 2 అక్షరాలు నా దృష్టిలో అదొక అమృత భాండం. అమ్మ అని ఒక జన్మలో పిలవలేకపోవడం నా దృష్టిలో కొన్ని కోట్ల జన్మల యొక్క పాపము ఘనీభవిస్తే అమ్మ అని పిలవడానికి అమ్మ లేకపోవడం. చేశాను అని అనుకోండి, భావన చేస్తే, ఇప్పుడు నేను ఒక రాజరాజేశ్వరి స్వరూపం ముందు కూర్చున్నాను అనుకోండి, అవిద్యానామంతస్తిమిరమిహిరోద్దీపనగరి అన్నాను అనుకోండి, నా మనస్సు తొందరగా లయం అవుతుంది. ఎందుకంటే నా మనస్సుకి సహజంగా అమ్మ అన్న మాట అంటే అంత ఇష్టం. అది నాన్నగారు అండంలో గౌరవం ఉండొచ్చు, అంత తొందరగా లయం అవ్వకపోవచ్చు. అప్పుడు నన్ను ఉద్ధరించడానికి నువ్వు అమ్మవారి పూజ చేయబోయ్ అంటాడు. ఒకరికి అమ్మ అండం కన్నా తండ్రి జ్ఞాని, తండ్రికి విషయాలు ఎక్కువ తెలుస్తాయి. అమ్మకేం తెలుస్తుంది, అమాయకురాలు. మనకి ఏదైనా విషయం బోధపరచాలంటే తండ్రి బోధపరచాలి. అమ్మ కన్నా తండ్రి గారు అధికుడు, సత్యం కూడా, అందులో ఏమీ అబద్ధమేం లేదు అని ఒక అభిప్రాయం ఉంటుంది. అంటే తొందరగా మనస్సు లయమవుతుంది. వేరొకరికి అది కాదు ఇది కాదు, ఎందుకో తెలియదు, వాళ్ళ మనస్సుకి గత జన్మల యొక్క సంస్కార బలం చేత అనండి, వేరొక దాని చేత అనండి,
చాలా బలం కలిగి జీవితంలో ఎప్పుడూ ఓడిపోయినటువంటి సంఘటన లేనటువంటి స్వరూపమై ఉండాలి. అటువంటి మూర్తి అయితే వాళ్ళు ఇష్టపడతారు. ఇలా నిలబడ్డాడు అనుకోండి, ఒళ్ళు కండలు తీరి ఉండాలి. కానీ ఆ బలం ఎప్పుడు తన కోసం ఉపయోగించుకోకూడదు, ఎదటి వాళ్ళ కోసం ఉపయోగించాలి. ఆ పరాక్రమం ఇతరుల్ని ఉద్ధరించాలి, 10 మంది సంతోషించాలి. అటువంటి బుద్ధి పరాక్రమం ఉన్న వాళ్ళంటే కొంతమందికి ఇష్టం. హనుమని పూజ చేస్తారు వాళ్ళు. మీరు ఏ స్వరూపంతో పూజ చేసినా సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. అన్ని నమస్కారాలు కేశవుడికే చేరిపోతున్నాయి. ఎందుచేత నదులన్నీ సముద్రంలోకి ఎలా వెళ్ళిపోతున్నాయో అలా చిట్ట చివర మనం చేసేటటువంటి నమస్కారములన్నీ నారాయణ స్వరూపమునకు చెందుతున్నాయి, లేదా పరమశివుడికి చెందుతున్నాయి. మీకేమిటి ఇబ్బంది? ఇప్పుడు మీరు ఇవాళ పరమశివుడి మూర్తిని ఎదురుగుండా పెట్టుకుని సోమవారం నాడు ఆ స్వామి ముందు కూర్చుని జయ 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 శంభో జంభవిత్పూర్వదేవ ప్రణత పద సరోజద్వంద్వ నిర్ద్వంద్వ బంధో జయ 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 జన్మస్థేమ సంహారకార ప్రణయ సగుణమూర్తే పాలయాత్మాం ప్రసన్నాం అన్నారు. రేపు మంగళవారం వచ్చింది. ఆ స్వామి ముందే కూర్చుని మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం అన్నారు. ఆయన ఎవరో కాదు, ఆయనే హనుమ అన్నారు. ఇప్పుడు ఏమైంది? మీ స్తోత్రం మారుతోంది, దేవత మారట్లేదు, ఆయనే అన్ని. ఇప్పుడు ఏమైంది? అది జ్ఞానం అవుతోంది. అలా కాకుండా మీరు మూర్తులు పెట్టుకోవడం దోషం కాదు. ఎన్నో మూర్తుల్ని పూజామందిరంలో ఉంచుకోవచ్చు మీ సంతోషాన్ని అనుభవించడానికి. కానీ ఇది వేరు అది వేరు ఇలా మీరు పెట్టుకున్నారనుకోండి, ఆఖరికి అది ఎంత సంక్లిష్టమైన స్థితికి వెళ్ళిపోతుందో తెలుసా అండి? మీకు తెలియకుండానే, మనకి తెలియకుండానే మనం ఒక స్థితికి దిగజారిపోతాం. ఏ స్థితి అంటే, సోమవారం వచ్చిందనుకోండి శివాలయానికి, శనివారం వచ్చిందనుకోండి వెంకటేశ్వర స్వామి ఆలయానికి, మంగళవారం వచ్చిందనుకోండి హనుమ దేవాలయానికి, శనివారం నాడు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాడు, కానీ సోమవారం నాడు తుఫాన్ వచ్చింది, శివాలయానికి వెళ్ళలేకపోయాడు. ఇంకా వాడికి రాత్రి పడుకున్నప్పటి నుంచి అనుమానం, ఈ వారం సోమవారం శివాలయానికి వెళ్ళలేదు, శివుడికి నా మీద కోపం వస్తుందేమో. నేను చాలామంది దగ్గర ఇలాంటి వెర్రి వెర్రి మాటలు విన్నాను. ఈ అమాయకత్వం ఎంత దూరం వెళ్ళిపోతుందో తెలుసా అండి? ఒకానొక సందర్భంలో నేను ఒకరి ఇంట్లో సుందరకాండ చెప్తున్నాను. ఇప్పుడంటే మానేశాను ఇళ్లలో సుందరకాండ చెప్పడం, ఒకప్పుడు చెప్పాను. ఆ సుందరకాండ ఇప్పటికీ చెప్తాను. అది తగినంత భక్తి ప్రపత్తి ఉన్న వాళ్ళు ఇల్లంటే ఎందుకు చెప్పను? ఇంతమంది ఉండాలి, ఇంత ఆడిటోరియం ఉండాలి, అలా లక్ష్యం ఉండదు. 150 మంది ఉన్నా చెప్తాం, ఒక్కడున్నా చెప్తాం. శుకుడు ఎంతమందికి చెప్పాడు భాగవతం? శుకుడు భాగవతం చెప్పింది అయ్యా ఓ 1000 మంది ఉంటారండి చెప్తానని చెప్పలేదు. పరీక్షిత్ ఆర్తితో ఉన్నవాడు ఒకడు ఉన్నాడా అని చెప్పాడు అంతే. అది విన్నవాడికి పరీక్ష, చెప్పేవాడికి పరీక్ష. చెప్పేవాడికి పరీక్ష. నీకు నిష్ఠ ఉందా నిజంగా భాగవతం మీద? సంఖ్య చూడకుండా నువ్వు చెప్పాలి. అందుచేత రాజకీయ పార్టీలు అయితే అయ్యా ఎంతమంది వచ్చారండి అని వర్రీ అవ్వాలి. భాగవతం చెప్పేవాడికి, రామాయణం చెప్పేవాడికి వచ్చే వాళ్ళ సంఖ్యతో సంబంధం ఏంటండి? ఈశ్వరానుగ్రహం ఎవరుంటే వాళ్ళు వస్తారు, దాంతో నీకేమిటి సంబంధం? అందుచేత నేను ఈ విషయాన్ని ఎందుకు ప్రతిపాదన చేశానంటే, అక్కడ అనుకోకుండా మా గురువుగారు రావడం తటస్థించింది. మా గురువుగారిని అయ్యా గురువుగారు ఏదైనా ఒక స్తోత్రం చేయండి అంటే, వారు జటాటవీగలజ్జల ప్రవాహ పావిత స్థలే అని ఒక స్తోత్రం చేశారు. అంటే ఆ ఇంట్లో ఉన్న ఇల్లాలి యొక్క అమాయకత్వానికి మీకు చెప్తున్నాను. నేను ఆవిడని తప్పు పట్టట్లేదు, చెడ్డ అంటలేదు. ఈ అమాయకత్వం, ఈ భయం చాలా మందిలో ఉంటుంది. ఆవిడ ఉపన్యాసం అయిపోతున్నంతసేపు ముఖం వెలవెలపోతూ ఏదో భయంతో ఉన్నారు. నేను ఎందుకు అలా ఉన్నారు అనుకున్నాను. అయిపోయిన తర్వాత ఒక్కసారి మీరు ఇలా వస్తారా అండి, మీతో మాట్లాడాలి అన్నారు. నేను ఏమమ్మా ఏమైనా దోషం జరిగిందా అని వెళ్ళాను. వెళితే అయ్యా మనం ఇవాళ సుందరకాండ చెప్పుకుంటున్నాం కదండి, రావణాసురుడు చేసిన స్తోత్రం చదివాం కదా, రాముడికి కోపం రాదు కదా అన్నారు ఆవిడ. అంటే మీరు చూడండి, ఇలా మాట్లాడేటటువంటి వాళ్ళు ప్రపంచంలో లేరని మీరు అనుకుంటున్నారా? ఇదంతా ఎక్కడి నుంచి వస్తుందంటే భిన్నత్వంలోంచి వస్తున్నటువంటి భయం. చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి అన్నప్పుడల్లా మీకు భయం పుట్టుకొస్తుంటుంది. నేను ఈయన పట్ల ఏమైనా చేశానేమో, ఈయన పట్ల ఏమైనా చేశానేమో. ఇంట్లో పెళ్ళవుతుంటే చూడండి, ఒకరిని పలకరించి వారిని పలకరించలేదు అనుకోండి, అందరికీ అన్నం పెట్టినా ఏంటండి అలా పలకరించనే లేదు మమ్మల్ని అంటాడు. అలా మనం అందరినీ పలకరించామో లేదో పూజా మందిరంలో అని ఒక రకమైన భయం డెవలప్ అయిపోతుంది. కాదురా, ఇవన్నీ ఒక్క మూర్తివే, ఒకే స్వామి. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్, ఇన్ని ముఖాలతో నా వంక చూసి నన్ను రక్షిస్తున్నాడు.
సరస్వతీ ముఖంతో నాకు జ్ఞానం ఇస్తున్నాడు, లక్ష్మీ ముఖంతో ఐశ్వర్యం ఇస్తున్నాడు, గాయత్రీ ముఖంతో నా బుద్ధి ప్రచోదనం చేస్తున్నాడు, శివముఖంతో నాకు మంగళం చేస్తున్నాడు, విష్ణుముఖంతో నన్ను స్థితికారుణ్ణి చేస్తున్నాడు, సూర్యముఖంతో నాకు ఆరోగ్యం ఇస్తున్నాడు, సూర్యముఖంతో నాకు జ్ఞానం ఇస్తున్నాడు, చంద్రముఖంతో నాకు ఆరోగ్యం ఇస్తున్నాడు అని మీరు భావన చేశారనుకోండి, అప్పుడు ఎవరివి ఇవన్నీ? ఒక్కరివే. ఇప్పుడు మీకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇది మీకు చాలా సమస్యల్ని విరిచేస్తుంది. అలా లేదనుకోండి, ఇదంతా ఎక్కడికి వెళ్ళిపోతుందంటే, చెప్పే స్తోత్రం ఒకటి, చేస్తున్న పూజ ఒకటి, మీరు బాహ్యమునందు ప్రవర్తన ఒకటి, తేడా వచ్చేస్తుంది. మీకు నేను ఎందుకనంటే ఒక్క ఉదాహరణ చెప్తాను. మీరు శివాభిషేకం చేశారనుకోండి, ఏదో నేను 11 రోజులు ఏకబిగిన ఏ విరామం లేకుండా నేను శివాభిషేకం చేస్తాను అని మీరు అనుకున్నారనుకోండి. అనుకుంటే మీరు అభిషేకం చేస్తున్నప్పుడు ఒక మంత్రం చెప్తారు. నమచ్చోరాయిచ ఫేన్యాయిచ సికత్యాయిచ అని ఒక మంత్రం. ఫేన్యాయిచ అంటే నీటి మీద ఉండేటటువంటి నురుగు. నురుగు బ్రహ్మహత్యాపాతకంలో 4వ వంతు నురుగుగా ఉంటుంది అని శాస్త్రం. అందుకని సాధారణంగా ఏంటంటే నీటి మీద నురుగు ముట్టుకోరు. సరే, అదంతా మళ్ళీ దేవీ భాగవతంలో ఒక చోట వస్తుంది. మనం సంపూర్ణ భాగవతం చెప్పుకున్నప్పుడు ఆ కథ మీరు విందురు కానీ. అందుకని నీటి మీద ఉన్న నురుగుని ముట్టుకోరు సాధారణంగా. ఆ నురుగు మీకు కనపడింది అనుకోండి, అభిషేకం మీకు బాగా వంట పట్టింది అనుకోండి, మీరేమంటారు? ఫేన్యాయచ, నా స్వామి పరమశివుడు ఈ నురగ రూపంలో ఉన్నాడంటారు. అప్పుడు అందులో మీకు బ్రహ్మహత్యాపాతకం కనపడుతోందా, పరమశివుడు కనపడుతున్నాడా? పరమశివుడు కనపడుతున్నాడు. నమచ్చోరాయచ, మీ ఇంటికి ఎప్పటి నుంచో కబ్బోర్డు చేయించుకుందాం ఒక వడ్రంగి గురించి చూస్తున్నారు మీరు. మీరు శివాభిషేకం చేసుకుని బయటికి వచ్చేటప్పటికి తలుపు కొట్టి వడ్రంగి వచ్చాడు అనుకోండి. వడ్రంగి వస్తే ఇతపూర్వం అయితే మీకు తలుపు తీసినప్పుడు మా ఇంటికి వడ్రంగి ఆయన వచ్చాడండి బీరువా చేయడానికి అంటారు. మీకు శివాభిషేకం బాగా వంట పట్టింది అనుకోండి, వడ్రంగిని శివాభిషేకం చేసేటప్పుడు రుద్రనమక చమకాల్లో ఆయన శివస్వరూపం అని చెప్తారు. అసలు మినహాయింపు లేదు, అన్ని శివస్వరూపం అని చెప్పేస్తారు. విష్ణువు అయితే అసలు పేరే ఆయన. విష్ణు అంటే సర్వవ్యాపకుడు, అంతా ఆయనే, ఆయన తప్ప ఇంకోటి లేదు. ఇప్పుడు మీరు తలుపు తీయగానే వడ్రంగి కనపడ్డాడు అనుకోండి, మీకు ఎంత సంతోషంగా ఉంటుంది. ఇవాళ నా స్వామి వడ్రంగి రూపంలో వచ్చాడు, ఎవరు అభిషేకం అందుకున్నాడో వాడు నా ఇంటి గుమ్మం ముందుకు వచ్చి నిలబడ్డాడు. ఇప్పుడు మీరు ఉండవా వస్తాను కాసేపు ఆగి అనలేరు. పైకి నమస్కారం చేస్తే ఆయన ఒప్పుకోడు కాబట్టి మీరు మనస్సులో ఈశ్వర నన్ను కటాక్షించడానికి ఇలా వచ్చావా అని కైమోడ్చి నమస్కరించి, ఈ ప్రసాదం తీసుకోవా నేను ఇప్పుడే వస్తాను అని, ఏమే కొంచెం పళ్ళెంలో ప్రసాదం పెట్టి అతనికి పెట్టు అని మీరు అక్కడ నిలబడితే తినడగా, భయపడతాడు. తినవాయ్ వస్తాను అని అతను తింటుంటే మీరు పక్కకెళ్ళి అక్కడ నైవేద్యం పెట్టినప్పుడు దృష్టిపాతంతో తిన్నావా, నన్ను అనుగ్రహించి ఇవాళ ప్రత్యక్షంగా తింటున్నావా స్వామి, నేను ఎంత కృతార్థుడను, ఇవాళ అందింది నా అభిషేకం నీకంటారు. ఇప్పుడు మీరు నిజంగా శివాభిషేకం అంటే ఏమిటో మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు చెప్పండి, వడ్రంగికి శివుడికి దేవుడికి పెడదామనుకున్నది పిల్లవాడు తింటుంటే, పిల్లవాడు తిన్నది ప్రత్యక్షంగా పరమేశ్వరుడే తిన్నాడు అంటే నా ఉద్దేశం పిల్లల్ని పిలిచి ఎంగిలి చేయించి పెట్టమని కాదు. మీ ప్రమేయం లేకుండా అనుకోకుండా ఒకటి తింటోంది అనుకోండి. ఇదే నాయనార్ల జీవిత చరిత్రలో తిరు నీలకంఠ నాయనార్ అని ఒక గొప్ప వృత్తాంతం ఉంది. మీరు శైవంలో చెప్పండి, వైష్ణవంలో చెప్పండి, సిద్ధాంతం ఒకలాగే పెడుతుంది. శివలింగాన్ని పూజ చేస్తున్నాడు నీలకంఠ నాయనార్. అభిషేకం చేస్తూ తాదాత్మ్యతతో చేసేస్తున్నాడు. కళ్ళు మూసుకొని కమండలం పట్టుకుని నీళ్లు పోస్తున్నాడు. ఒక సాలెపురుగు పాకుతోంది శివలింగం మీద. నాయనార్ భార్య చూసి గబగబా వచ్చి శివలింగం మీద ఉన్న సాలెపురుగుని తీసి పక్కన పడేసి ఇంత ఉమ్ము చేతిలో వేసుకుని శివలింగానికి రాసింది. ఆయన కళ్ళు తెరిచి చూశాడు. ఎందుకు ఉమ్ము రాశావు శివలింగానికి అని అడిగాడు. నా కొడుకు ఒంటి మీద సాలెపురుగు పాకితే దద్దురు ఎక్కకుండా వెంటనే నేను చేసేది ఉమ్ము రాస్తాను. నా స్వామి మీద సాలెపురుగు పాకింది, ఒళ్ళు దద్దురెక్కుతుందేమో అని ఉమ్ము రాశాను అంది. నేను ఆరాధించే పరమశివలింగాన్ని లాలాజనంతో అశుద్ధి చేశావు కనుక ఉత్తర క్షణం నిన్ను విడిచిపెట్టేస్తున్నానన్నాడు. నువ్వున్న ఇంటికి నేను రాను, నువ్వు వెళ్ళిపో అన్నాడు అని ఆలయంలో పడుకున్నాడు. ఆ రాత్రి పరమశివుడు తిరు నీలకంఠ నాయనారికి కల్లో కనపడ్డాడు. కనపడి, ఏమిటో అభిషేకం చేశానంటావు, నా ఒంటి వంకోసారి చూడన్నాడు. ఒళ్ళంతా దద్దుర్లే. మీ ఆవిడ చూసి సాలెపురుగు తీసేసి ఉమ్ము రాసిందే,
నీకు శివలింగం కనపడింది, మీ ఆవిడికి ఏం కనపడిందో తెలుసా? నేను కనపడ్డాను. నా ఒంటి మీద పాకుతున్న సాలెపురుగు కనపడి తొందరపడి సాలెపురుగుని తీసి ఉమ్ము రాసింది. ఎవరిది తాదాత్మ్యత? వాళ్ళదే తాదాత్మ్యత. అటువంటి భార్యని విడిచిపెడతానన్న పాపానికి నిన్ను నేను ఎంత శిక్ష అయినా వెయ్యాలి. అజ్ఞానంతో చేశావు కాబట్టి వదిలిపెడుతున్నాను. ఉత్తర క్షణం ఇంటికెళ్ళి నీ భార్యని ఎలుకో అన్నాడు. రాత్రికి రాత్రి ఇంటికెళ్ళి భార్య కాళ్ళ మీద పడ్డాడు తిరుడు నీలనక్కనాయనాడు. జరిగిందా లేదా చెప్పండి నాకు? ఇదే ఈ పద్యంలో ఆవిష్కరిస్తున్నారు. పైకి లీలలా కనపడుతుంది, పైకి ధూర్త చేష్టితంలా కనపడుతుంది, కానీ ఇందులో ఎంత గొప్ప ఆరాధనా రహస్యాన్ని కృష్ణ భగవానుడు మనకి బోధ చేశాడో చూడండి. వేలుపులటె నాకంటెను వేలుపు మరి ఎవ్వడనుచు విక వికనగిమా వేలుపుల గోడపైనో హేలావతి నీత నూజుడెంగిలి చేశన్ వాలగ వచ్చిన ఈసతి చూలాలం తొలగమనిన చూలగుటకీది మూలము చెప్పమని ఈ కొమరుడు చెప్పెదరె సతులు పర్వేందుముఖి. అమ్మ, నన్ను తప్పు పట్టకండి, నేను పోతన గారి భాగవతంలో ఉన్నటువంటి ఒక పరమ పవిత్రమైన లీల చెప్తున్నాను. నేను ఇది చెప్పడంలో నా మనస్సుని వెన్నపూసలా చేసి చెప్తున్నాను తప్ప నేను వేరు భావనతో ఈ మాట చెప్పట్లేదు. అది పోతన గారి పద్యం, ఒక అద్భుతమైన లీల, అందుకని మాట్లాడుతున్నాను అంతే. దాన్ని హాస్యాస్పదంగా చాలా తేలిక స్థాయిలో చవకబారుగా దాన్ని స్వీకరించకండి. ఒక స్త్రీ గర్భిణి అటు ఇటు తిరుగుతుంటే చిన్ని కృష్ణుడు పరిగెత్తుకుంటూ వచ్చి 2 చేతులు వేసి ఆవిడ కడుపు మీద పడబోయాడు. ఆవిడంది, అరే అదేమిటా అలా మీద పడతావు, నేను చూలాలిని, నేను కడుపుతో ఉన్నాను, నా మీద పడతావా పో అని ఇలా దూరంగా తోసేసింది. ఆయన అన్నాడు, నీకు కడుపు రావడానికి కారణం ఏమిటి అన్నాడు. చూలగుటకేది మూలము తెల్లపమని ఈ బాలుడు తెలిపెదరె సతులు పర్వేందుముఖి. ఏమమ్మా అలా నవ్వుతున్నావే? పర్వేందుముఖి అంటే నవ్వుతున్నది ఇంత ముఖంతో. నవ్వుతున్నావే, మీ అబ్బాయి చేశాడని చెప్తే ఇలా ఎవరైనా ఏ ఆడవాళ్ళైనా చెప్తారా? అలా అడగచ్చా మీ అబ్బాయి? అడుగు మీ అబ్బాయిని. చిన్న పిల్లాడు అనుకుంటున్నావా? ఇలాంటి పనులు చేస్తాడు మీ వాడని అడిగింది. ఇందులో మీకు నేను తేలికగా, దాని గురించి నేను ఎక్కువ వ్యాఖ్యానం చేయకుండా తేలిగ్గా ఒక మాట చెప్తాను. ప్రపంచంలో బిడ్డలు జన్మించడం అనేటటువంటిది ఈశ్వరానుగ్రహం. ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే, కొమ్ములు తిరిగినటువంటి వైద్యులు, ప్రాణాలు పోతున్న వాళ్ళకి ప్రాణాలు పోయగలిగినటువంటి పరమ సమర్థత కలిగిన అమృతమూర్తులైనటువంటి వైద్యులు బిడ్డలు లేని వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో. లేరా? ఎందరో ఉన్నారు. వాళ్ళ వైద్య నిష్ఠతో ప్రాణాలు పోతున్న వాళ్ళని బతికించారు. ఎన్ని కుటుంబాల్లో దీపాలు వెలిగించారో. వాళ్ళ పేరు చెప్తే వాళ్ళ చేత్తో ఒక టాబ్లెట్ ఇస్తే బతికిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ ఇబ్బంది వాళ్ళకుంది. నేను ఈ మాట ఎందుకు ప్రస్తావన చేశానంటే, బిడ్డ కలగడం అనేటటువంటిది ఈశ్వరానుగ్రహం. దానికి ఒక్కొక్క నాడు వైద్యో నారాయణో హరిహి ప్రతిబంధకం ఉంటే నారాయణ స్వరూపమై ఆ వైద్యుడే కటాక్షించి బిడ్డలు కలిగి ఒక తల్లి సంతోషపడేటట్టు, తండ్రి సంతోషపడేట్టు చేస్తున్నాడు. ఒక కోటీశ్వరుడు ఉన్నాడు, ఈ ప్రపంచాన్నంతటినీ కొనగలడు, ఒక బిడ్డని కనలేకపోయాడు. ఆయన దోషం అది? ఆయన తప్ప? లేకపోతే బిడ్డలని పొందినటువంటి వాడికి తెలుసున్న ఏదో గొప్పతనం ఆయనకి తెలియలేదా? మీరు ఎవరి ఎందు పెడతారు ఆ దోషాన్ని? ఆ దోషం అయింది కా. వారికి ఈశ్వరానుగ్రహం ఆ ఒక్క విషయంలో ప్రసరించలేదంతే తప్ప అది మనం తప్పు పట్టవలసినటువంటి విషయం ఎంత మాత్రం కాదు. అట్లా అయితే నిజంగా కడుపు లోపల పెరిగినటువంటి బిడ్డడు పైకొచ్చిన తర్వాత నా బిడ్డడు నా బిడ్డడు నా బిడ్డడు అని అంటాం మనం. విశ్వకర్మ మనుస్త్వష్టాస్తవిష్ట స్థవిరోధ్రువ. ఒక ఇల్లు కట్టుకుంటే ఓ సిమెంట్ బస్తా కనీసం నువ్వు తీసుకొచ్చావు, ఇటకలు నువ్వు తెచ్చావు. నీ బిడ్డడని చెప్పినటువంటి వాడి యొక్క శరీర నిర్మాణములో నువ్వు ఏవి తీసుకొచ్చి అక్కడ పెట్టావు? చర్మము కాని, రక్తము కాని, మాంసము కాని, కొవ్వు కాని, అస్థి కాని, శుక్ల కాని, మేధ కాని, ఈ సప్తధాతువులలో నువ్వు తెచ్చి పెట్టినది ఏదైనా ఉందా? ఏదీ లేదు. లేకపోతే చైతన్యం నువ్వు పోశావా? పొయ్యలేదు. ఇది ఎవరి అనుగ్రహం? అందుకే కోరిన వరాలిచే గోవిందుడే వాడు పుట్టు గొడ్రాళ్లకు బిడ్డలిచ్చే గోవిందుడే కదా మూర్తి గారు. అందుకని పుట్టు గొడ్రాళ్లకి బిడ్డలిచ్చేటటువంటి వాడు. అంటే ఇంకా నాకు బిడ్డలు కలగరేమో అని ఆర్తి పొందిన వాళ్ళు, ఈశ్వర నేను అలా అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు, అమ్మా అని నేను పిలిపించుకునేటటువంటి భాగ్యం నాకి
అని అడిగిన వాళ్ళ పాపాన్ని తీసేసి అమ్మా అని పిలిపించుకోవడానికి వీలుగా వాళ్ళని అనుగ్రహించినటువంటి పరాత్పరుడు ఆయన. అటువంటి పరాత్పరుడు యొక్క అనుగ్రహం చేత నువ్వు తల్లివవుతున్నావు. తల్లివవుతుంటే ఆ ఈశ్వర స్వరూపమే ఎదురుగుండా వచ్చిందనుకోండి. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఇంటి ముందు నుంచి ఈశ్వరుడి పల్లకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంటిలో ఉన్న గర్భిణీ స్త్రీ ఒక్కసారి ఆ వీధిలోకి వచ్చి ఇలా ఒక నమస్కారం చేసుకుందాం అనుకుంటుంది. నువ్వెళ్ళకు అని మీరు అన్నారనుకోండి, అది జాగ్రత్త అని నా దృష్టిలో నేను అనిపించుకోను. నువ్వు చెయ్యి పట్టుకు తీసుకెళ్ళి నమస్కారం చేయించు, నేను జాగ్రత్త అంటాను తప్ప. ఏ ఈశ్వరానుగ్రహంతో ఆవిడ తల్లి అవుతోందో ఆ ఈశ్వరుడు పల్లకీతో నీ ఇంటి ముందు నుంచి ఎడుతున్నాడా. ఊరేగింపు అంటాం మనం. ఊరేగింపు కాదు, అది ఊరిరిగింపు. ఈశ్వరుడు పల్లకీలో ఎందుకు వస్తాడో తెలుసా అండి? బయటికి. ఆయనకు అసలు అజాయమానో బహుధా విజాయితే, ఒక రూపంతో ఉండవలసిన పని లేదు. అరే వీడున్నాడు, వాడు ఎప్పుడు రాడు దేవాలయానికి, వాడు ఎప్పుడు నమస్కారం చెయ్యడు నాకు, అంత మాత్రం చేత నేను వాడిని విడిచిపెట్టేస్తే వాడు పతితుడైపోతాడు. అందుకని వాడిని ఉద్ధరించాలని ఆయనే పల్లకి ఎక్కి ప్రతి ఇంటి ముందుకి వస్తాడు. వస్తే ప్రతి ఇంటి ముందు నించోపెట్టి, అయ్యా ఇది కోటేశ్వరరావు గారి ఇల్లండి, వాడికి ఎప్పుడు దేవాలయానికి వచ్చే అలవాటు లేదు, వాడు రాడు, వాడికి ఈ ఏడాది ప్రమోషన్ కూడా వచ్చింది, అందుకని వాడు చాలా బిజీ, వాడు రాడండి అని చెప్తారు. అంటే రాడండి అని చెప్పడం అంటే నిజంగా అర్చకులు చెప్తారని కాదు నా ఉద్దేశం, ఆయనకి తెలియదా? అంటే మనం ఏం చేస్తామంటే ఈశ్వరుడంతటి వాడు గుమ్మం ముందుకు వచ్చి నిలబడితే మనం పట్టికెళ్ళిచ్చేది ఏమిటో తెలుసా అండి? పచనం చేసిన ఇంత అన్నం కూడా మనం పెట్టాం. నిలవదోషం ఉండదు కాబట్టి ఇంత బెల్లం గడ్డాను వండుకు తినవయా అని ఇన్ని బియ్యము పట్టుకెళ్ళి ఆయనకి ఇస్తాం. ఇస్తే పుచ్చుకుని సంతోషపడిపోయి తన పాదుకలు మన తల మీద పెట్టి నేను మిమ్మల్ని రక్షిస్తానని ప్రతిజ్ఞ చేసి ఆయన వెళ్ళిపోతున్నాడు. ఎంత ఉదారుడు నా స్వామి! అంతటి ఔదార్యం ఆయనది, అంతటి అహంకారం మనది. అటువంటి పరమాత్మ వచ్చి మీద చెయ్యి వేస్తే చూలాలం తొలగమనిన చూలగుటకేది మూలము చెప్పమని ఈ బాలుడు చెప్పెదరె సతులు పర్వేందుముఖి. కాబట్టి తల్లి అయ్యేటటువంటి స్త్రీకి ఉండవలసినటువంటి లక్షణాన్ని మన జాతికి చెప్పాడు పరమాత్మ. ఈశ్వరానుగ్రహాన్ని నువ్వు స్మరించాలి. దేశం యొక్క అభివృద్ధి ఎక్కడుంటుందో తెలుసా అండి? స్త్రీ అందే ఉంటుంది. పూర్వకాలంలో ఎవరైనా ఇంట్లో గర్భిణీ స్త్రీ ఉంటే భాగవతం దశమస్కంధం వినిపించేవారు. భాగవతం దశమస్కంధం చెప్పి పెడుదురు ఆ కృష్ణలీలలు అంటే ఆ కృష్ణ భగవానుడు గురించినటువంటి మాటలు వింటుంటే ఆ తేజస్సు, ఆ వాక్కుల యొక్క మధురిమ లోపల ఉన్నటువంటి శిశువు మీద పడి ఏమో ఒక ప్రహ్లాదుడు జన్మించవచ్చు. లీలావతి కడుపులో విని సంస్కారాన్ని ప్రహ్లాదుడు పొందలేదు. గర్భిణి అవగానే స్త్రీ పూర్వం రామాయణం బాలకాండలోంచి స్కందోత్పత్తి వినిపించేవారు, స్కందోత్పత్తిని వినేవారు. ఇవాళ మన పరిస్థితి ఎలా అయిపోయిందంటే పరమ భయంకరమైనటువంటి స్త్రీలు ఇలా గుడ్లు తిప్పుతూ రాజకీయాలు చేస్తూ కుట్రలు పన్నుతూ కుతంత్రాలు పన్నుతూ పరమ కారుణికులుగా ఉండవలసినటువంటి స్త్రీలు వ్యగ్రమూర్తులై ఉన్నటువంటి సీరియల్స్ ఒకదాని మీద ఎక్కడి నుంచి వచ్చాడో చేబంతి తప్పెపడినని ప్రాబల్యము తోడ వచ్చి భవనము వెనుకన్ మా బిడ్డ జలకమాడక నీ బిడ్డడు వలువ తెచ్చే నిజమేనట సఖీ అని. చూడమ్మా ఎంత ధూర్త చేష్టితం చేశాడో. మా అమ్మాయేమో పెరట్లో ఉన్నటువంటి స్నానాల గదిలో స్నానం చేస్తోంది, మీ అబ్బాయేమో స్నానం చేస్తోందని తెలుసుకున్నాడు. ఎలా? బట్టలు తీసి గోడ మీద వేసింది. వీడేం చేశాడు? బంతి తప్పి మీ ఇంట్లో పడిపోయిందండి తీసుకోవచ్చా అని అడిగాడు. అయ్యో పాపం ఎంత మంచివాడో, కాండక్ట్ సర్టిఫికెట్ పట్టుకొచ్చిన వాళ్ళ అడుగుతున్నాడని తీసుకోవాయ్ అన్నారు. వాడు ఆ బంతి కోసం వెతుక్కుంటున్న వాళ్ళ పెరట్లోకి వెళ్ళి చేబంతి తప్పెపడనని ప్రాబల్యము తోడ వచ్చి భవనము వెనుకన్ మా బిడ్డ జలకమాడగ నీ బిడ్డడు వలువ తెచ్చెనెలతుకతగునే. ఆ వచ్చి ఆ స్నానం చేస్తున్నటువంటి ఆడపిల్ల యొక్క బట్టలు పట్టుకుని పారిపోయాడు. ఏటమ్మా ఇలాంటి పనులు చేయొచ్చా మీ అబ్బాయి? ఒక్కసారి ఆలోచించు. నేను ఈ పద్యాల మీద దీర్ఘ వ్యాఖ్యానాలు ఎందుకండి? దానికి అంత పెద్ద వ్యాఖ్యానం అక్కర్లేదు. ఒక్క మాట చెప్పి నేను వదిలిపెట్టేస్తాను. మనుష్య జన్మ ఎత్తినటువంటి వారు దిగంబర స్నానం చేయకూడదు. అందుచేత అలా చేస్తే స్వామి బుద్ధి చెప్పాడు, తప్పు అలా చేయకూడదు, శరీరము పిశాచగ్రస్తమవుతుంది, ఆ తర్వాత ఎటువంటి ఉపద్రవాలు వస్తాయో. అందుచేత అలా చెయ్యకూడదని చెప్పడం కోసమని వలువలపహరించాడు ఆయన. పైగా అలా స్నానం చేయడం జలాధిదేవతల పట్ల అపచారం చేయడం అవుతుంది. జలాలకి అధిదేవత ఉంటాడు వరుణుడు అని.
అలా దిగంబరంగా నిలబడి స్నానం చేస్తే అది ప్రతిరోజు వరుణదేవత యందు అపచారం చేసినట్టు. సరే, అందుచేత అదొక పాఠం నేర్పడం కోసమని లోకానికి ఆయన ఆ వలువలని అపహరించాడు. ఆయన చేసేటటువంటి ప్రతి చేష్టితము వెనక ఇలాగే ఉంటాయి గమ్మత్తులు. ఇంకొక ఆవిడ ముందుకొచ్చింది. ఆవిడంది, అమ్మ ఇంకా ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా, వీళ్ళందరూ పెద్ద గుంపు కింద వచ్చారు ఒక పెద్ద మెమరాండం ఒకటి సబ్మిట్ చేయడానికి యశోదాదేవికి. వచ్చి ఆవిడ చెప్తోంది, పడతి ఎంత చిత్రమో తెలుసా, ఇమ్మగువ తన్నువాకిట గ్రుమ్మరుచో చేరి నిలుపుకొని పేరడగన్ కెమ్మోవి కొరికి వడిజన ఈ బాలుడు జగతిని మున్నిట్టి బిడ్డ చదువంబడనే అని అడిగింది. అమ్మ, మా అమ్మాయి ఏం చేసిందో తెలుసా, నిండు యవ్వనంలో ఉంది, యుక్త వయస్సులో ఉంది, సాయంకాలం అయింది, అలాగొచ్చి వీధిలో నిలబడింది. నిలబడి అటు ఇటు పోయే వాళ్ళందరినీ పలకరిస్తూ ఉంటుంది. అదో సరదా మా అమ్మాయికి. అందుకని పలకరిస్తూ నించుంది. మా అమ్మాయి కంటే నిజంగా మా అమ్మాయికి అనుకున్నారు, ఆ గోపిక గురించి చెప్తున్నాను నేను. అందుకని అక్కడ నిలబడి వచ్చే పోయే వాళ్ళని పలకరిస్తూ అలా వెళ్ళిపోతున్న బాలకృష్ణుని కూడా ఇలా రావాయ్ అంది. అంటే ఆ పిల్లాడు లోపలికి వెళ్ళాడు. ఏమీ ఎరగని వాళ్ళ చేయి కట్టుకున్నాడు. ఏంటమ్మా అన్నాడు. అంటే నీ పేరేమిటో అంది ఆవిడ. ఏమిటి అన్నాడు. వినపడలేదేమో చిన్నపిల్లాడు కదా అని కొంచెం వంగి నీ పేరేమిటి అంది. నా పేరా అని గబుక్కుని తలకాయ పట్టుకుని ఆవిడ ఆధారం కొరికి పారిపోయాడు. ఇదమ్మా నీ కొడుకు చేసిన పని, ఇలాంటి పని ఎవరైనా చేస్తారా అని అడిగాడు. అయితే నేను దీన్ని చాలా లోతుగా వ్యాఖ్యానం చేయడం సభాముఖంగా కొంచెం కష్టంగానే ఒక్క విషయం చెప్తాను. కుమారీ శతకము అని మనకు ఒక శతకం ఉంది. ఆడపిల్ల జాతి సంస్కారాన్ని నిరూపిస్తుంది. 3 వర్షాల్లో స్త్రీల వల్ల ఒక వర్షం పడుతుంది. పని ఉన్నా లేకపోయినా నిష్కారణంగా ఒక వయస్సులో ఉన్నటువంటి స్త్రీ భర్త అనేటటువంటి గొడుగు వచ్చే వరకు నిష్కారణంగా వీధిలో నిలబడి అదే పనిగా కనపడ్డ ప్రతివాణ్ణి పిలవడం, పలకరించడం, మాట్లాడడం చేయకూడదు. తన హద్దులో తన జాగ్రత్తలో తాను ఉండాలి. అలా ఉండకపోతే ఎన్నెన్ని ప్రమాదాలు వస్తాయో కృష్ణ పరమాత్మ చూపించారు. దీన్ని మీరు అన్వయం చేసేసుకోగలరు. ఇంతకన్నా పెద్ద దీనికి పెద్ద వివరణ అక్కర్లేదని నేను అనుకుంటున్నాను. అంచేత కెమ్మోవి కొరికి వడిజన ఈ బాలుడు జగతిని మున్నిట్టి బిడ్డ చదువంబడనే. ఒకటా రెండా, ఎన్ని లీలలండి. బాల్య క్రీడలు, శ్రీకృష్ణుడి లీలలు చెప్పుకుంటూ వెళ్ళామనుకోండి, ఈ 7 రోజులు దానికి సరిపోతాయి ఉపన్యాసానికి. అందుకని నేను ఎన్ని లీలలని చెప్పను. నిన్నటి రోజు కృష్ణలీలలతోనే అయిపోయింది, ఇవాళ రోజు చాలా భాగం అప్పుడే అయిపోయింది. అందుకని ఇంకా చాలు. ఇవన్నీ చెప్తే ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి, ఇళ్ళకు వచ్చాడు, దొంగతనాలు చేశాడు, వెన్నలు తిన్నాడని వీళ్ళందరూ వచ్చి చాడీలు చెప్తున్న సమయంలో కృష్ణుడు ఎక్కడున్నాడో తెలుసా? ఒక్కళ్ళు కూడా విట్నెస్ తేలేకపోయాడు, సాక్ష్యం తేలేకపోయారు, కృష్ణుడిని పట్టుకు తీసుకురాలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు అన్నారు దొరకడు, ఒక్క మాట చెప్పేశారంతే. దొరకడమ్మా ఆయన. కానీ ఇదిగో మేమందరం వచ్చి చెప్తున్నాం నిజం. ఎప్పుడు చేశాడు ఇవన్నీ? ఇప్పుడే 1 గంట క్రితం మా ఇంట్లోంచి పారిపోయాడు. ఆ గంట క్రితం నుంచి ఆయన ఎక్కడున్నాడో తెలుసా అండి? అసలు ఎప్పుడూ లేనంత బుద్ధిగా ఇంట్లో ఉన్నాడు. వీళ్ళందరూ వచ్చేటప్పటికీ ఆయన చేస్తున్న పని ఏమిటంటే, అసలు రోజు ఎప్పుడు పడుకోరా అంటే పడుకోనివాడు, లేవరా అంటే లేవనివాడు, ఇలా ఉండరా అంటే ఉండనివాడు, ఏమీ తెలియనటువంటి వాళ్ళ అమ్మ ఒళ్ళో పడుకుని ఆ వచ్చినటువంటి గోపకాంతలందరూ కూడా యశోదాదేవిని ఉద్దేశించి చెప్తుంటే, కాంతలు తల్లితో తన వికారములెల్ల గణింప భీతుడై శాంతుని పంపునంస పరమ సాధుని పెంపున గోలమాట్టి కుమారకుడు ఊరకుండే జడుని భంగి కుమారకుడు ఊరకుండయే వింతయులేక తల్లి కుచవేదికపై తలమోపియాడుచున్. వీళ్ళందరూ ఒక్కొక్కటి చెప్తుంటే ఇలా వాళ్ళ వంక చూసి, ఇలా అమ్మ వంక చూసి, ఎక్కడ ఒళ్ళోనే పడుకుని, ఏంటమ్మా నేను వెళ్ళానా పొద్దున్న 7ంటికి, ఇక్కడే ఉన్నాను కదమ్మా అన్నట్టుగా ఇలా వాళ్ళ వంక, ఇలా అమ్మ వంక చూస్తున్నాడు. ఎన్నింటికి వచ్చాడు మీ ఇంటికి? పొద్దున్న 7ంటికి వచ్చాడు. ఆఖరినోసారి ఆ టైం చెప్పగానే ఇలా చూసేవాడు అమ్మ వెనక అనేది ఆవిడ. రూల్డ్ అవుట్, పోయింది కేసు. ఎందుకని ఇక్కడే ఉన్నాడు ఆయన. మళ్ళీ తర్వాత వాళ్ళని, ఎప్పుడు వచ్చాడు మీ ఇంటికి? నిన్న సాయంకాలం మా ఇంట్లోనే ఉన్నాడు. నేను ఆయనకి చక్కగా, నేను చెప్పాను కదా పోతన గారి దర్శనం, అద్భుతమైన శివకేశవ అభేద దర్శనం గురించి నేను తను ఉన్నదంటిన ధరణీపరాగంబు పూసిన నిరిభూతి పుతగాగా ఎటువంటి దర్శనం చేశారో అటు వాళ్ళ మట్టిలో ఆడుకుంటున్నాడు. మీ ఇంటికి ఎప్పుడు వచ్చాడు? నమ్మం. ఇన్నే విన్న తర్వాత యశోదమ్మంది, వాళ్ళందరూ అన్నారు, అమ్మా ఇంకా మేము ఈ ఊళ్ళో ఉండలేమమ్మా, నీ కొడుకు పుట్టాక మాకు చాలా కష్టంగా ఉంది, ఇంకా మేము ఊరు వదిలిపెట్టేసి ఎక్కడికైనా వెళ్ళిపోతాం తల్లి అన్నారు. అన్నీ విని ఆవిడంది, యశోద
అన్యమెరుగడు తన ఎంత నాడుచుండమ్మ రామలార త్రిలోకాభిరామలార తల్లులార గుణవతీమ తల్లులార అంది. ఎందుకమ్మా ఇంది చాడీలు చెప్తారు మా అబ్బాయి మీద చిన్న పిల్లాడిని చేసి? అన్యమెరుగడు తన ఎంత ఆడుచుండు. అసలు మా పిల్లాడికి ఇంకోటి ఏమైనా తెలిసేమిటి? పాపం ఎప్పుడూ ఆడుకుంటూ ఉంటాడు. మంచివాడితడెగ్గులు మానరమ్మ. ఇంత మంచి పిల్లాడు ప్రపంచంలో ఎక్కడైనా ఉంటాడా? ఎక్కడా ఉండడు. ఇప్పటికైనా నేరాలు చెప్పడం మానేయండి. ఇగ్గులు మానరమ్మ రామలార త్రిలోకాభిరామలార తల్లులార గుణవతీమ తల్లులారా అని యశోద వాళ్ళని అడిగింది. అడిగితే వాళ్ళందరూ అన్నారు, అవునులే ఇప్పుడు ఎందుకు తెలిసి వస్తుంది నీకు, ఇప్పుడు తెలిసి రాదు. మీ ఇంట్లో కూడా ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రోజు ఇలాంటిది చేస్తాడు. అప్పుడు ఇంత బుద్ధి కలిగిన పిల్లాడు, మా పిల్లాడు చాలా మంచాడు, మా పిల్లాడు చాలా మంచాడని చెప్తున్నావు కదా, అప్పుడు మేము వస్తాం. నువ్వెంత పట్టుకుంటావో మీ అబ్బాయిని, ఎంత కొడతావో మేము చూస్తాం అన్నారు. అని వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు ఏం తక్కువ స్టేట్మెంట్ ఏమి ఇవ్వలేదు. వెళ్ళిపోతూ చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈవిడ పాపం చూసింది పిల్లాడిని. చూస్తే ఏమీ తెలియని వాళ్ళ ఆ మట్టిలో ఆడుకుంటున్నాడు. వాడిని తీసుకొచ్చి జననాథ యొకనాడు చన్ను చేపిన తల్లి చిన్ని ముద్దుల కృష్ణు చేరబిలిచి ఎత్తి పెందొడలపై నిడుకొని ముద్దాడి సన్నిచ్చి కెమ్మోవి చక్కని మిరి ఎల్లననగవుతో ఆవలించిన బాలు వదనగా వరమున వారి నిధులు దిశలు భూమియు ఇనద్వీప శైలములును ఏరులు గాలులు ఇనుడు శశియు దహనుడు ఆకాశంబు తారకలు గ్రహములు సర్వలోకములు చరాచర సర్వభూత కోటియును చూచి విస్మయమునుందే. ఒకనాడు ఆడుకుంటున్న పిల్లాడిని తీసుకొచ్చి, అయ్యో వాడు పాపం పాలు కూడా ఆడగడు, వెర్రివాడు ఏమిటో అలా ఆడుకుంటుంటాడు ఈ పిల్లాడు, వీడికి పాలిద్దాం అనుకుని యశోద తీసుకొచ్చి తొడ మీద కూర్చోబెట్టుకుంది. ఎంత లైవ్ టెలికాస్ట్ ఇచ్చారండి నిజంగా పోతన గారు. ఎవరు గీయగలరండి నిజంగా చిత్రాలని? అవి శబ్ద చిత్రాలంతే. జననాథ ఒకనాడు చన్ను చేపిన తల్లి. కృష్ణుడు అడగలేదుట. ఆ కృష్ణుడికి ఇంత అమాయకుడు, ఎంత దృష్టి తగులుతోందో, అందరూ వాడి మీద చారీలు చెప్తారు అనుకునేటప్పటికి ఆవిడికి పాలు చేపునకొచ్చేట. ఆ పిల్లాన్ని ఎత్తి తీసుకొచ్చి జననాథ ఒకనాడు చన్ను చేపిన తల్లి చిన్ని ముద్దుల కృష్ణు చేర పిలిచి ఎత్తి పిందొడలపై నిడుకొని ముద్దాడి సన్నిచ్చి కెమ్మోవి చక్కని మిరి. నిజంగా ఒక తల్లి ఎలా చేస్తుందో అలా లైవ్ టెలికాస్ట్ ఇచ్చేశారు పోతన గారు. ఆ పిల్లాడిని ఎత్తుకుని తొడ మీద కూర్చోపెట్టుకుని వాడిని ముద్దు పెట్టుకుని ఒళ్ళో పడుకోపెట్టుకుని వాడికి స్తన్యం ఇచ్చి వాడు కడుపు నిండా పాలు తాగిన తర్వాత పమిట కొంగు తీసి వాడి మూతి తుడిచేసి ఒక్కసారి వాడి జుత్తి ఇలా వెనక్కి తోస్తూ ఆ నుదురు చూస్తూ పొంగిపోతోంది ఆవిడ. ఈయనేం చేశాడు? ఆడుకున్నటువంటి పిల్లవాడికి అమ్మ పాలిచ్చేస్తే వాడికి అలసట వచ్చి ఒళ్ళోనే నిద్రపోతున్న వాళ్ళగా ఒక్కసారి ఎల్లననగవుతో అమ్మ వంక చూసో దొంగన ఓటున వేడిలాగా పొంగిపోయింది ఆవిడ. నా కొడుకు ఎంత బానవుతున్నాడో అని. ఎల్లననగవుతో ఆవలించిన బాలు వదనగా వరమున వారి నిధులు. ఓ నవ్వు నవ్వి నిద్ర వచ్చేస్తున్న వాళ్ళ ఆ అన్నాడు. అనేటప్పటికీ ఆ నోట్లోకి చూసింది, అదో పెద్ద బిలంలా కనపడింది. అందులో వారి నిధులు. మీకు విచిత్రం ఏమిటో తెలుసా అండి? ఆయన విశ్వరూప సందర్శనం ఒక్కొక్క చోట ఒక్కొక్కలా చూపించాడు. అన్ని చోట్ల ఒకలా ఉండదు. అర్జునుడు చూసినటువంటి విశ్వరూప సందర్శనానికి అర్జునుడే భయపడ్డాడు. ఎవరండి అర్జునుడు అంటే? మాటలు కాదు. భీష్మాచార్యుల వారు చాలా గొప్ప శ్లోకం ఒకటి చెప్తారు. సరే, అది భాగవతం చెప్పినప్పుడు చెప్తాను అనుకోండి. ఇప్పుడు మళ్ళీ అవన్నీ వెళ్ళిపోతే ఓ దాంట్లోంచి ఎప్పటికవుతుంది బాల్య క్రీడలు. అందుచేత ఆ అంతటి అర్జునుడు గాంధీవం చేత్తో పట్టుకున్నటువంటి వాడు. అంత గాంధీవం చేత్తో పట్టుకున్నవాడు ఇంకెందుకు లేండి, తన్నుకొచ్చేస్తోంది, ఆపలేకపోతున్నాను. రాజట ధర్మజుండు. అన్నగారెవరు? మహారాజు అయినటువంటి ధర్మరాజు. సురరాజసుతుండట ఆ వీరుడు ధన్వి. సాక్షాత్తుగా దేవేంద్రుని యొక్క కుమారుడైనటువంటి వాడు అర్జునుడు. ఆయన పట్టుకున్నదో శాస్త్రవోద్దేజకమైన గాంధీవము విల్లట. ఆయన పట్టుకున్నటువంటి విల్లు చూస్తే గాంధీవాన్ని చేతిలో విల్లుగా పట్టుకున్నాడు. సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట. ఆయన రథం ఎక్కితే నడిపేవాడెవరు? సర్వజనుల్ని కూడా మోహింపచేసి సర్వకాలములయందు యోగమును కల్పించి భద్రతని ఇయ్యగలిగినటువంటి కృష్ణ పరమాత్మ సారథిగా కలిగినటువంటి వాడు. అన్నిటినీ మించి ఉగ్ర గదాధరుండైన భీముడై యాజికి తోడువచ్చునట. ఎప్పుడు కోపంతో చండ్రనిప్పులు చెరుగుతూ గదాదండాన్ని భుజం మీద పట్టుకుని ఎవడ్రా మా జోలికొచ్చేదని తన తమ్ముడి వెనకాతల నడిచేటటువంటి భీమసేనుడు పక్కన నిలబడి ఉంటాడు.
ఇటువంటి వాడికి ఆపద కల్గుట ఎంత చిత్రము. అటువంటి అర్జునుడికి ఆపద వచ్చింది, ఆయన పిల్లల్ని చంపేశారా, ఏం ఆశ్చర్యం రా అన్నాడు. ఇది ఈశ్వర లీలంటే. ఉప పాండవులు చచ్చిపోలేదండి, భాగవతం మొట్టమొదట్లో చెప్తారు పోతన గారు ఈ పద్యాన్ని. అలా ఎంతటి వాడికి కూడా కష్టం అనేటటువంటిది ప్రపంచంలో వస్తూ ఉంటుంది. అయితే ఎంతటి వారికి కూడా అంత శౌర్యవంతుడు తన గాంధీవాన్ని ఎక్కుపెట్టి ధనుష్టంకారం చేస్తే కొన్ని లక్షల మంది పడిపోతారు ఆ చప్పుడు వింటే. అలాంటి వీరులు మీకు చాలా తక్కువ మంది కనపడతారు. ధనుష్టంకారం చేసి పడగొట్టగలిగినటువంటి వాడు అర్జునుడు. ప్రమమాధో రసాకాం శ్రీఊరుభ్యాన పరాన్ కపి కేచిత్తస్య నినాదేనా తత్రైవ పతితాభువి అంటారు వాల్మీకి. హనుమ తన తొడలు రెండూ చరుచుకుని పెద్ద మహానాదం చేస్తే గుండెలు బద్దలై నెత్తురుకు చచ్చిపోతారు కొన్ని వేల మంది. అంతటి మహావీరుడు అర్జునుడు. అటువంటి అర్జునుడు కృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని చూసి అమ్మోయ్ బాబోయ్ నేను చూడలేను, ఉపసంహరించు ఉపసంహరించు అని కోరాడు. పితేవ పుత్రస్య సఖేవ సఖ్యు ప్రియ ప్రియాయార్హసి దేవ సోఢుం. ఏం తప్పులు చేశానో క్షమించు క్షమించు క్షమించని అడిగాడు. అంతటి విశ్వరూపాన్ని అక్కడ చూపించాడు. ఇక్కడ చూపించిన విశ్వరూపం గమ్మత్తుగా ఉంటుంది. ఆ బాలకృష్ణుడు నోరు తెరిస్తే ఆ నోటిలో కనపడింది. ఎలా? ఆ కనపడిన విశ్వరూపం అర్జునుడికి కనపడిన విశ్వరూపం లాంటిది కాదు. ఇక్కడ ఏరులు గాలులు ఇలుడు శశియు దహనుడు ఆకాశంబు తారలు సమస్త భూతకోటి చరాచరములైన ప్రాణులు లోకములు చూచి విస్మయమునుందే. ఎంత చిత్రం! మీకు ఇందులో తారకలు కనబడ్డాయి, లోకాలు కనబడ్డాయి, బ్రహ్మాండాలు కనబడ్డాయి, అన్నీ కనబడ్డాయి, యాక్సెప్టెడ్, ఒప్పుకుంటాం. గాలి కనపడ్డం ఏమిటండి? గాలి మనకే కనపడదు కదా. యశోదకి ఎలా కనపడింది కృష్ణుడి నోట్లో గాలి? గాలి ఈ కంటితో చూడం కదా. అంటే మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, కనపడినటువంటి విశ్వరూపం ఏదో ఒక క్యాలెండర్ మీద ఫోటోను చూపించినట్టు చూపించలేదు. ఇలాగా కదులుతున్నటువంటి ప్రపంచాన్ని చూపించాడు. జీవత్వముతో ఉన్నటువంటి బ్రహ్మాండములు. ఆ క్షణానికి ఈ ప్రపంచంలో ఎంత బ్రహ్మాండములలో ఎంత చైతన్య శక్తితో ఉన్నదో అవన్నీ ఆయనలో కనపడ్డాయి. అంటే గాలియు అన్న మాట ఎందుకు వాడతారు? ఇది చూసి ఆవిడ తెల్లబోయిందంతే. ఏమిట్రా పసిపిల్లాడా, వీడి నోట్లో సమస్త బ్రహ్మాండములు కనపడుతున్నాయా అని ఎలా చూపించాడు? నిద్రపోతున్నప్పుడు ఆవలిస్తే కనపడినట్లు కనపడ్డాయి. తను నిద్రపోయాడు. ఇప్పుడు అమ్మకి ఆశ్చర్యం పట్టుకుంది, ఏమిటి పిల్లాడి నోట్లో ఇవన్నీ కనపడ్డాయని. వెంటనే తన మాయని ప్రసరింపజేశాడు, మరిచిపోయాడు. ఇప్పుడు మీరు యశోదా వృత్తాంతం కాదండి, లీలలో తెలుసుకోవలసిందే. ఎంత జ్ఞానస్థాయిలోకి వెళ్ళినటువంటి వాడిని కూడా ఒక్కొక్కసారి భగవంతుని యొక్క మాయ కప్పేయగలదు, మళ్ళీ కిందకి లాగగలదు. అందుకే అంటాడు ఆయన, మమ మాయా దురత్యయ, నా మాయని ఎవ్వరూ అతిక్రమించలేరు. అది ఆయన ఉపసంహరించాలంతే. జ్ఞానము కలగడం అంటే ఏమిటో తెలుసా అండి? మాయ నుంచి విడివడుట. మాయ నుంచి విడివడడం మీరు పుస్తకాలు చదివితే ప్రసంగాలు చెప్తే రాదు, ఈశ్వరానుగ్రహం కలిగితే వస్తుంది. మాయ అంటే ఏమిటి? నామరూపములు అంతే. అంతే మాయ. పేరు రూపం ఈ రెండింటికే మాయ అని పేరు. పేరు రూపం వదిలేసి అంతా బ్రహ్మమే అని మీరు అన్నారనుకోండి. ఉదాహరణకి ఈ ఉంగరాలు బంగారం, మెళ్ళో రుద్రాక్షలు బంగారం, ఈ ఉంగరం బంగారం, అన్ని బంగారం. ఈ నామరూపాలు అనేటటువంటివి తాత్కాలికం. ఇవాళ ఉన్న ఉంగరం రేపొద్దున్నేమో ఇంకో ఉంగరంగా ఈ వేలుకుండొచ్చు. కానీ బంగారం శాశ్వత. బంగారమును చూసి నామరూపములను మరిచిపోతే జ్ఞానం కలిగినట్టు. ఇది పుస్తకాలు చూసి ఉపన్యాసాలు చెప్పినంత తేలిక కాదు. నిజంగా స్థాయికి వెళ్ళినటువంటి వాడి పరిస్థితి వేరుగా ఉంటుంది తెలుసా అండి. చాలా చిత్రంగా ఉంటుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పి వదిలిపెట్టేస్తాను, దాన్ని మీరు బాగా పట్టుకోవడం కోసం. భగవాన్ రమణులు ఆ స్థాయికి వెళ్ళిన మహాపురుషుడు. వారు బాగా వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైనా రాత్రి వేళ వారు వెలుపలికి వెళ్ళవలసి వస్తే శిష్యులకి కొంచెం భయం ఉండేది. వీరు చీకట్లో వీరికి భయం ఉండదని. ఇప్పుడు శిష్యులకి భయం. ఎందుకు భయం? పాములుంటాయి, తేళ్లుంటాయి, పురుగులుంటాయి. ఆయనకి భయం లేదు. ఎందుకని? పావులేమిటి, తేళ్లేమిటి, పురుగులేమిటి, బ్రహ్మం ఒకటే ఉంది ఆయనది. చూడండి, ఒకటి అభయం, ఒకటి కన్నా ఎక్కువ భయం. అందుకని భయం ఎవరికి? ఈ స్థాయికి వెళ్ళని వాడికి. భయం లేనిదే వాడికి, ఒక్కట్లో ఉండిపోయిన వాడికి. కానీ ఎందుకు ఒప్పుకుంటాడు? వీడు బాధపడకుండా. వీడు ఇంకా స్థాయికి రాలేదు, వద్దంటే వెండవు. అది సరే చేయి పట్టుకు తీసుకెడుతుండేవారు. కొంత దూరం తీసుకెళ్ళిన తర్వాత ఆయన ఏదో కొంచెం మరుగుకి వెళుతున్నప్పుడు పక్కకి వెళ్ళి నిలబడరు కదా, ఈయన పక్కకు వచ్చేసారు. వెనక వెళ్ళిన శిష్యుడు. మళ్ళీ రమణ మహర్షి లేచిన తర్వాత తీసుకొద్దాం.
ఆయన మాటలు వినపడుతున్నాయి. ఎక్కడో దూరంగా జాగ్రత్తగా చెవి పెట్టి వింటూ ఉంటే నాకుతున్నటువంటి శబ్దం వినపడుతోంది. ఏ నీకు తృప్తి కలిగిందా? నీకు తృప్తి కలిగిందా? ఇంకా చాలా, ఇంకా చాలా, ఇంకా నీకేం భయం లేదే, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెడుదుగానే, నువ్వు బెంగ పెట్టుకోకే అంటున్నారు రమణ మహర్షి. ఏమిటి ఇలా మాట్లాడుతున్నారు అని ఆ శిష్యుడి దగ్గరికి వచ్చి చూశాడు. తిరువన్నామలైలో ఎవరైనా సరే ఆ కుక్కని చూడగానే రాళ్ళెట్టి కొట్టేవారు. కుక్క ఒంటి నిండా పురుగులే, భయంకరమైన అంటువ్యాధితో అటువంటి గజ్జితో బాధపడేది ఆ కుక్క. అది దురద భరించలేక ఒళ్ళు దులుపుతుండేది. దులిపితే పురుగులు మీద పడతాయని ఎవ్వరూ ఆ కుక్కను రానిచ్చేవారు కాదు, రాళ్ళు పెట్టి కొట్టేవారు. అది ఎప్పుడు ఎక్కడో తిరిగేది, ఏ అన్నం కోసమో వచ్చేది. దానికి రమణ మహర్షి దగ్గరికి ఒకసారి రావాలని కోరిక. అది పొంచి ఉంది చీకట్లో. ఆయన వెళ్ళారు. మనకి గజ్జి కుక్క, ఆయనకి బ్రహ్మం. ఆ కుక్క అంత చీకట్లో రమణులు ఒక్కరే దొరికితే, మహానుభావుడు జాషువా గారు రాసుకున్నారు, గబ్బిలమంత అదృష్టవంతురాలు ఎక్కడుందని. అందరూ శివ పూజ చేసి గుడి మూసి వెళ్ళిపోతే గబ్బిలం ఒక్కటే కావలసినంతసేపు తిరుగుతూ కీర్తనలు చేస్తూ ఆరాధించుకుంటోంది. గబ్బిలం అదృష్టవంతురాలన్నారు. అలా ఆ కుక్క రమణుల రాక కోసం కూర్చుని రమణుల్ని నాకుతూ పరవశించిపోతోంది. రమణులు చీ గజ్జి కుక్క అనలేదు. ఎందుకంత బెంగ పెట్టుకుంటావు? నీకేం బాధ లేదు, నీకు కోరిక తీరిందా, నీకు ఇప్పుడు తృప్తిగా ఉందా అని దాంతో నాకించుకుని నువ్వు ఎక్కడ సుఖమున్నదో ఆ స్థానమునకు చేరుకుంటున్నావు. నువ్వు ఇంకేం బెంగ పెట్టుకోకు. నీవు నేను అన్నీ ఎక్కడ ఒక్కటో ఆ ఒకటిలోకి నువ్వు ఉన్నావు. ఆ కుక్క రమణుల యొక్క తొడ మీద తలపెట్టి ప్రాణములు వదిలిపెట్టేసి ఈ శిష్యుడు అక్కడికి వెళ్ళేప్పటికి, మీరు ఇప్పుడు చెప్పండి, పుస్తకాలు చదివి ప్రసంగాలు చేసింది జ్ఞానమా, లోపల అనుభూతిలో నిలబడింది అద్వైతమా? అనుభూతికి వచ్చింది అద్వైతం. ఆ స్థాయికి వచ్చిన తర్వాత ఇంకా తను జ్ఞాని అని ఎవడు ప్రకటించడు. అసలు మీరు ఆయన్ని చూస్తే అప్పుడు లోకం ఎలా చూస్తుందో తెలుసా అంటే పిచ్చివాళ్లే చూస్తుంది. అందుకే పరమశివుడికి ఒక పేరు, ఉన్మత్త వేషాయ నమః. పిచ్చాళ్ళకి పెద్ద పిచ్చాళ్ళ ఉంటాడు. మహాజ్ఞాని ఎప్పుడూ లోకానికి పిచ్చివాళ్లాగే కనపడతాడు. నేను ఎందుకు ఈ మాట మీకు విజ్ఞాపన చేశానంటే, అజ్ఞాన స్థాయిలోకి వెళ్ళినటువంటి వాడికి సమస్త నామరూపాత్మకమైన ప్రపంచము బ్రహ్మము కన్నా అభిన్నంగా కనపడుతుంది. బ్రహ్మమినందే దర్శనమవుతుంది, బ్రహ్మమే దర్శనమవుతుంది తప్ప రెండవ వస్తువు కనపడదు. కనపడని స్థాయికి తాను వెళ్ళిపోతే బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. ఆ బ్రహ్మమును తెలుసుకున్నవాడు తాను బ్రహ్మమై నిలబడిపోతున్నాడు. ఇప్పుడు ఈ స్థితికి వెళ్ళిన వాడు ఏ స్థితికి వెళ్ళినట్టు లలితా సహస్రం అంది. దీని గురించి చెప్పడానికి నాకు వాక్కు లేదండి. ఎవరు? వ్యాసుడు. సర్వావస్థ వివర్జిత. ఆ అవస్థని ఏమంటామంటే అన్ని అవస్థలు వదిలిన అవస్థ తప్ప అవస్థ అని చెప్పడం ఇక కుదరదు. ఆయన బ్రహ్మమైపోయి ఉన్నాడంతే. బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమే అయి ఉన్నాడు. ఆయన ఒక మాట, ఆయన సత్యం చెప్పడు. ఆయన సత్యం చెప్పడం కదా, ఆయన అన్నది సత్యం అవుతుంది. ఎందుకని ఆయన ఈశ్వరుడై ఉన్నాడు. ఈ స్థాయిని పొందుతున్నాడు. ఇప్పుడు ఈ స్థాయిని పొందడమే కృష్ణుడి నోటిలో లోకం కనపడడం. ఇది ఈశ్వరానుగ్రహంతో విశ్వరూప దర్శనం. బ్రహ్మమునకు లోకమునకు అభిన్నముగా ఒక్కటే వస్తువు కనపడితే దానిలో తాను కూడా కనపడ్డం, తన దూడలు కూడా కనపడ్డం. ఇలా రెండు మాటలు చూపించాడు. ఇది యశోద యొక్క అదృష్టం. రెండవ మాట ఎప్పుడు చూపించాడు? అమ్మ అస్తమానం చెప్పేది, మట్టి తినకు కృష్ణ, మట్టి తినకు కృష్ణ అని చెప్పేది. చెబుతుంటే ఒక రోజున ఇంట్లో పని చేసుకుంటోంది యశోదాదేవి. బలరాముడు ఇతర స్నేహితులు అందరూ పరిగెత్తుకుంటూ అమ్మ దగ్గరికి వచ్చారు. చిన్నతనంలో ఒక సంతోషం ఉంటుంది. తన తోటివాడు ఏదైనా పెద్ద నేరం చేసినట్టుగా అనిపించింది అనుకోండి, ముందు అర్జెంటుగా వెళ్ళిపోయి తల్లిదండ్రులకో టీచర్ గారికో చెప్పేయాలి. అందుకని వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చి, అమ్మ నువ్వు కృష్ణుడిని మన్ను తినద్దని చెప్పావా, మళ్ళీ కృష్ణుడు మన్ను తినేస్తున్నాడు అన్నారు. అంటే ఆవిడ పరుగున వచ్చి ఆ కృష్ణుడి దగ్గర కూర్చుని, ఏం అదృష్టవంతురాలండి యశోద, మోకాళ్ళ మీద కూర్చుని ఎడంచేత్తో ఇలా కృష్ణుడి యొక్క చెయ్యి పట్టుకుని, నాకనిపిస్తుంది జీవితం తరించిపోవడానికి అసలు భాగవతంలో ఉన్న ఘట్టాలకి రూపకల్పన చేసి బొమ్మలు వేస్తే అసలు వాడి జీవితం తరించిపోయినట్టే అనిపిస్తుంది నాకు. ఎడంచేయి పట్టుకుని ఇలా నిలబెట్టి మన్నేటికి భక్షింతువు ఇలా చూపించడమే పరమాత్మకి. ఆయన దర్శనానికి ఎడుతుంటే ఇలా పెట్టుంటారు ద్వారపాలకులు, తస్మాత్ జాగ్రత్త, ఆ లోపల చక్రవర్తులకు చక్రవర్తున్నాడు శౌచంతో వెళ్ళని. అలాంటిది ఆయనకి ఇలా చూపించింది. ఏమీ తెలియని వాళ్ళ అమ్మ దగ్గర ఇలా నిలబడ్డాడు. దేవతలు తెల్లబోయారు. ఏమీ ఆశ్చర్యం,
మన్నేటికి భక్షింతువు మన్నియమములేల మన్నింపవు అన్నయు సకులను చెప్పెద రన్నామ నేల వేరు పదార్థము లేదే. అది అసలు పరీక్షిత్ తెల్లబోయాడండి ఈ మాట విని, ఈ పద్యం విని. ఏమిటా పద్యం, అయ్య బాబోయ్ సుఖబ్రహ్మ ఇలా అడిగిందా అన్నాడు. ఏమడిగింది? మన్నేటికి భక్షింతువు, ఈశ్వరుణ్ణి అడగడమా నువ్వు తినవేంటని. అది తెలియదంతే, అమాయకత్వం అడిగింది. ఎంత అదృష్టం, అడిగించుకున్నాడు. తను అలా ఏమీ చేత కాని వాళ్ళ నిలబడిపోయాడు. అమ్మతనానికి కృష్ణుడు లొంగాడు. నువ్వెవరు అమ్మని గురించి ఎదిరించి మాట్లాడడానికి? నువ్వెవరు అమ్మ గురించి చీప్ గా డైలాగ్ రాయడానికి? నువ్వెవరు అమ్మని కించపరుస్తూ టీవీలో ఎపిసోడ్ టెలికాస్ట్ చేయడానికి? నీకు హక్కు లేదు. ఈ దేశంలో అటువంటి అధికారం ఈ దేశంలో పుట్టిన వాడికి లేదు. అలా ఎవడైనా చేస్తే వాడు కృతజ్ఞుడు, వాడి దేశాన్ని పాడు చేస్తున్నవాడు. అమ్మ గురించి కృష్ణుడు అంతటి వాడు లొంగిపోయాడు. అమ్మ దగ్గరికి వెడితే తలుపు చాటుకెళ్ళి దాక్కున్నాడు. నందుడు కనబడితే తల్లిదండ్రుల పట్ల ఎంత మర్యాదగా ఉండాలో కృష్ణుడంతటి వాడు చూపించాడు. నువ్వెంత జాగ్రత్తగా ఉండాలి తల్లిదండ్రుల పట్ల. ఆవిడ వేలు చూపించి అడిగింది, మన్నేటికి భక్షింతువు మన్నియమము లేల మన్నింపవు అంది. ఆయనకి నియమమా? ఆయన నియమాతీతుడు. ఆయనకేం ఇంకా గుణాలు, ఆయనకేమీ కట్టుబాట్లు ఇవేమి ఉండవు ఆయనకి. అటువంటి వాడిని అడుగుతోంది, నేను చెప్పిన మాట నువ్వు ఎందుకు వినవు? మన్నియమము లేల మన్నింపవు అన్నయు సకులను చెప్పెద రన్నామ నేల వేరు పదార్థము లేదే. మీ అన్నయ్య చెప్తున్నాడు, స్నేహితులు చెప్తున్నారు, ఎరా అస్తమానం మట్టి తింటావెందుకు? మట్టి తప్ప ప్రపంచంలో ఇంకోటి లేదా నువ్వు తినడానికి? ఇంట్లో ఎంత వెన్నుంది, ఎన్ని పాలున్నాయి, నీకు ఎన్ని మాటలు చెప్పాను మట్టి తినద్దని, ఎందుకు అలా మట్టి తింటావు? ఓ వచ్చి ఛార్జ్ షీట్ మీద ఛార్జ్ షీట్ ఇచ్చేస్తోంది, ఇలా వేలు పెట్టి చూపించేస్తోంది. ఏమీ తెలియని వాళ్ళ ఆయన రెండు చేతులు కట్టుకుని ఇలా ఏడుపు వచ్చేస్తున్న వాళ్ళ బెంగ పెట్టుకుని ఉక్రోషం వచ్చేసిన వాళ్ళ ఎడం చెయ్యి ఇలా స్నేహితుల వంక బలరాముడి వంక చూపించి, అమ్మా మన్ను తిన్నంగనే శిశువునో యాకొంటినో వెర్రినో నమ్మంచూటకు వీరి మాటలు మది నన్నీవు కొట్టంగ దారి మార్గమ్ము గటించి చెప్పెదరు కాదేని మదీయస్య గంధం అఘ్రాణము చేసి నా వచనము తప్పైన దండింపవే అన్నాడు. అంతే, ఒకటే మాట. అమ్మ ఎందుకమ్మా వీళ్ళ మాటలు నమ్ముతావు? వీళ్ళు వచ్చేస్తామా నీతో నేను మట్టి తిన్నాను అంటావు, నువ్వు వచ్చి ఎందుకు మట్టి తిన్నావు అంటావు ఏంటమ్మా? ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? చిన్ని కృష్ణుడు. అసలు ఓపెనింగ్ ఏమని శ్లోకం? అమ్మా మన్ను తినంగనే శిశువునో యాకొంటినో వెర్రినో. నేనేం వెర్రేనా, తెలివి తక్కువన్నా? నేనేం చిన్న పిల్లాడినా అమ్మా? చిన్న పిల్లలు చూడండి, బజారుకి వెళ్ళేటప్పుడు ఇక పరుసు జాగ్రత్త, అలా సైకిల్కి తగిలించుకుని వెళ్ళామంటే ఎవడో వాళ్ళు లాగేస్తాడు. ఆ గొలుసు కొంచెం లోపలికి వేసుకో, దొంగలు ఎక్కువ ఉన్నారు. అబ్బా అమ్మా నువ్వు అలా తినీకు, నాకు తెలుసులే నేనేం చిన్న పిల్లని ఏంటంటారు. వాళ్ళు చిన్నపిల్లలే కానీ వాళ్ళు అనుకుంటారు పెద్దవాళ్ళం అయ్యాం అనుకుంటారు, కానీ వాళ్ళు ఎప్పటికీ తల్లిదండ్రుల దృష్టిలో చిన్నపిల్లలే. చెప్తూనే ఉంటారు అంతే, జాగ్రత్త. ఇంత కృష్ణుడు అమ్మను ఉద్దేశించి అంటున్నాడు, అమ్మా మన్ను తినంగనే శిశువునో యాకొంటినో వెర్రినో నమ్మంచూటకు వీరి మాటలు మదిన్ నన్నీవు కొట్టంగా దారి మార్గమ్ము గటించి చెప్పెదరు కాదేని మదీయస్య గంధం అఘ్రాణము చేసి నా వచనములు తప్పైన దండింపవే. నేను మట్టి తింటానమ్మా? ఎలాగోలా నా మీద చాడీలు చెప్పి నీకు కోపం వచ్చేట్టు చేసి నీతో నన్ను కొట్టించాలన్న ప్రయత్నంలో చేసినటువంటి ఉపద్రవం తప్ప నేను మట్టి తిన్నానా? అమ్మ నేను నిజంగా మట్టి తిన్నాను అనుకో, నా నోరు వాసన వస్తుంది కదా, ఏది నా నోరు వాసన చూడు, వాసన చూసి నిజంగా నా నోరు వాసన వచ్చింది అనుకో అమ్మ నన్ను కొట్టాయి అన్నాడు. అంటే పిచ్చి తల్లి నిజంగా యశోద. ఆవిడంది ఏది నోరు తెరు అంది, వెంటనే ఒప్పేసుకుంది పాపం. అనగానే ఆయన నోరు తెరిచాడు. నోరు తెరిచి అమ్మ చూడు అన్నాడు. ఆవిడ నోరు తెరిచేటప్పటికి చూసింది, ఆ లలితాంగి కనుంగునే బాలుని ముఖమందు జలధి పర్వత వన శిఖి తరణి శశి దిక్పాలాది కారండంబైన బ్రహ్మాండంబున. మళ్ళీ చూపించాడు ఇంకోసారి. ఈసారి చిత్రం ఏమిటో తెలుసా అండి? ఆవిడ కూడా కనపడింది నోట్లో, నందుడు కూడా కనపడ్డాడు నోట్లో, ఆవులు కూడా కనపడ్డాయి నోట్లో, కృష్ణుడు కూడా కనపడ్డాడు నోట్లో. కనపడితే ఇప్పుడు ఈవిడంది కృష్ణుణ్ణి చూసి నోట్లోకి కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తెలుపన్నే రకయున్నదాననో యశోదాదేవికానో బాలకుడెంత వాని ముఖస్తంభై అజాండంబు బ్రహ్మ ప్రజ్వలమయ్యుండుటకేది హేతువో మహాశ్చర్యంబు చింతింపగన్ అంది. అసలు తన్ని తాను మరిచిపోయింది ఆవిడే. మరిచిపోయి ఇప్పుడు ఈవిడంది కలయో వైష్ణవమాయయో. ఇది కళ, వైష్ణవమాయ ఏమన్నా ఇతర సంకల్పార్థమా, సత్యమా? ఒకవేళ నన్ను నేను తెలుసుకోలేకపోతున్నానా, ఏమన్నా భ్రాంతి పడ్డానా? అసలు నా పేరు యశోదేనా? నేను నందవ్రజంలోనే ఉంటానా? పిల్లాడేమిటి, నోరేమిటి, నోట్లో బ్రహ్మాండాలేమిటి? అసలు నేను యశోదనేనా? ప్రజ్వలమయ్యుండుటకేది హేతువో మహాశ్చర్యంబు చింతింపగన్. ఆశ్చర్యవత్ ఈశ్వరుడి పేరంతే.
ఏమిటి ఆశ్చర్యం, పిల్లాడి నోట్లో బ్రహ్మాండాలు ఏమిటంది. అంతే, ఒక నువ్వు గింజలోనే అన్ని నువ్వు గింజలు ఉన్నాయి. ఇంత బంగారంలోనే సమస్తమైన నామరూపాలు ఉన్నాయి. ఇంత చిన్న మాయలోనే లోకమంతా ఉంది. అది విడిపోయింది అనుకోండి, నామరూపాలనేటటువంటివన్నీ దేని మీద చూపించాలి? బ్రహ్మము మీదే చూపించాలి. అక్కడ మీకు తీసుకొచ్చి ఇచ్చింది మట్టి ముద్ద. ఒకే మట్టి ముద్దతో మృత్పిండమే కబ్బహుభాండ రూప అనేక కుండలు చేశాడు. పూజలు చేశాడు, చిన్న కుండలు చేశాడు, పెద్ద కుండలు చేశాడు, డబ్బులు వేసుకునేటటువంటి డిబ్బీలు చేశాడు, మూకుళ్ళు చేశాడు, అట్లకారలు చేశాడు, ఎన్నో చేశాడు. కానీ ఇవన్నీ ఎందులోంచి వచ్చాయి? ఒక్క మట్టిలోంచి వచ్చాయి. ఒక మట్టిలో ఇన్ని కనపడుతున్నాయి. ఇప్పుడు మట్టి కోణంలో మీరు చూశారనుకోండి, మట్టి సత్యం, నామరూపాలు అసత్యం. సత్యమైన మట్టి యందు అసత్యమైన ఇన్ని కనపడుతున్నాయి. సత్యమైన కృష్ణుని యందు బ్రహ్మమునందు ఆరోపింపబడిన జగత్తు కనపడుతోంది. ఇప్పుడు మాయ తొలగింది. కానీ ఒకసారి అమ్మకి విశ్వరూపం చూపించేశాడు. అమ్మ అలా విశ్వరూప సందర్శనం చేసి ఉండిపోయింది అనుకోండి, ఇంకా కొడుకు తల్లి ఎక్కడుంది? ఉన్నదొక్కడే బ్రహ్మం. అమ్మ ఈ స్థాయికి వెళ్ళిపోతే ఎలాగా? అందుకని మళ్ళీ మాయని ప్రయోగించాడు. అమ్మకి మళ్ళీ నామరూపాలు కనపడ్డాయి, బ్రహ్మం మర్చిపోయి అంతే. ఇప్పటి వరకు తను కృష్ణుడిని చూశానని మర్చిపోయింది. గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? వచ్చిన పిల్లలందరూ వెళ్ళిపోయారు. తను ఎందుకు కృష్ణుడిని అడిగిందో మర్చిపోయింది. ఆ కృష్ణుడిని దగ్గర నించో పెట్టుకుని, కృష్ణ ఇంతకీ నేను ఎందుకు వచ్చానంటే చూసావు, మర్చిపోయాను, నీకు అన్నం పెడదామని వచ్చాను, దా ఇంట్లోకి అని తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే ఆయన అన్నాడు, చూశాడు అమ్మకి బాగా మాయ కమ్మిందో లేదో ఒకసారి చూద్దాం అనుకున్నాడు. అనుకుని అమ్మా అమ్మా అన్నం తిన్నమ్మా, నాకు వద్దన్నాడు. పోనీ పాలు తాగండి. అబ్బా నాకు పాలు కూడా వద్దమ్మా అన్నాడు. అంటే అలా కాదు నాన్న, ఓ రాత్రి వేళ ఆకలి వేస్తుంది, మళ్ళీని పాలు తాగాలి, పాలు తాగు అన్నాడు. అంటే అమ్మకి బాగా మాయ కప్పిందో లేదో ఎలా చూస్తున్నాడో చూడండి. బాగా మమేకం చెందిందా లేదా ప్రేమతోటి మళ్ళీ కొడుకని, మరిచిపోయిందా లేదా భగవానుడు అన్న విషయం చూడడానికి ఓసారి ఇలా జుట్టు పైకెత్తాడు. పైకెత్తి అమ్మా పాలు తాగితే నా జుట్టు పెరుగుతుందా అన్నాడు. తప్పకుండా పెరుగుతుంది నాన్న అంది. అనగానే గ్లాసులు పాలు గబగబ 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 తాగేశాడు, ఇలా గడ్డం మీద అది ఒలికిపోతూ. ఎంతో ప్రేమతో యశోద వచ్చి ఆ నోరు అది ఒత్తేసింది పమిటతోటి. ఇప్పుడు అన్నాడు మళ్ళీ ఓసారి జుట్టు పైకెత్తి, అమ్మ నీవన్నీ అబద్ధాలే, జుట్టు పెరగలేదన్నాడు. ఇప్పుడు ఆ యశోద పెద్ద నవ్వుకుంది. పిచ్చి పిల్లాడు, పాలు తాగితే జుట్టు పెరుగుతుందా వెంటనే అనుకుంది. అంటే ఆయన పరీక్ష పెట్టాడు, బాగా కమ్మిందా లేదా మాయా. ఎంత నిజంగా కృష్ణావతారం ఎంత గమ్మత్తైన అవతారమో చూడండి. ఇప్పుడు ఆ బాలకృష్ణుడు అమ్మకి మాయ తీసేసి విశ్వరూప సందర్శనం ఇవ్వగలిగిన వాడు, ఏకేన తులసి మాత్ర దళేనాపి నరోత్తమ పూజయేద్భక్తి భావేనా తం రక్షామితి మత్పనః కైమోడ్చి నమస్కరిస్తే మన అజ్ఞానాన్ని ఎందుకు తీయడు? ఎప్పటికో అప్పటికి తీస్తాడు. ఆ ధైర్యం మీకుంటే, ఆ పూనిక మీకుంటే ఆయన జగదాచార్యుడు, తీరుతాడు. ఆయన ఇహమునందు సమస్త సుఖములను ఇవ్వగలడు, పరమివ్వగలడు, జ్ఞానమివ్వగలడు, మోక్షం ఇవ్వగలడు. అందుచేత పరమాత్మ ఈ లీల చేశారు. ఇంకా బాగా ప్రయత్నం చేశాడు. ఎలాగో తెలుసా అండి, ఇంకా ఎప్పుడైనా చటుక్కుని కొంచెం గుర్తొచ్చి, ఏంటి ఇవాళ సాయంకాలం వీడి దగ్గర ఎందుకనే తెల్లబోయాను అని ఏమైనా గుర్తుందేమో చూడాలనుకున్నాడు. అనుకుని రాత్రి అన్నం పెడుతుంటే అమ్మ నీ తిన్నమ్మా అని గట్టిగా నోరు మూసేశాడు. మూసేస్తే ఆవిడంది, అలా కాదు నాన్న, అన్నం తినాలి, నాకు అన్న కదో, నా అన్న కదో, నీకు అన్నం పెడతాను అని అమ్మ బతిమాలినట్టే ఓరంత బతిమాలింది. ఏదో కథ చెప్తానంది. కథ చెప్పంటున్నాడు, వింటున్నాడు. అనగనగనగా ఒక రాజు ఉండేవాడు, అంటాడు. ఒక రాణి ఉండేది, ఏది నోరు తెరు ముద్ద పెట్టేసి చెప్తాను, ముద్దక్కర్లేదు నువ్వు కథ చెప్పని అని పెట్టు కూర్చున్నాడు. అనేక ప్రయోగాలు చేసింది, ముద్ద తప్ప మిగిలినవన్నీ వింటున్నాడు. ఆవిడ కోపం వచ్చింది. అవునులే నీకు ఆయన ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది. నిత్యానపాయనీం నిరవద్యాం దేవదేవ దివ్య మహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్య శరణ శరణమహం ప్రపద్యే చెప్తున్నాం కదా. ఆవిడ నిత్యానపాయనీం, స్వామిని ఎప్పుడు విడిచిపెట్టి ఉండదు. ఆయన ఏ అవతారంలో రానివ్వండి ఆవిడ కూడా వెనకాతలే వచ్చేస్తుంది. దశరథీ శతకంలో గోపరాజు గారు అంటారు, శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీరవైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దశరథీ కరుణాపయోనిధి. ఆయన రాముడిగా వస్తే ఆవిడ సీతమ్మగా వస్తుంది, ఆయన కృష్ణుడిగా వస్తే ఆవిడ రుక్మిణిగా వస్తుంది. ఆయన ఏ అవతారంలో వచ్చినా అమ్మవారు మాత్రం వచ్చేస్తుంది.
అన్నిటికన్నా చిత్రం ఏమిటో తెలుసా అండి? పెట్టవయ్యా, నీ పాదములు కడిగి నువ్వు అడిగినటువంటి 3 అడుగుల భూమి నీకు దానం చేస్తాను అన్నాడు బలిచక్రవర్తి. ఆయన బంగారు పళ్ళెంలో పాదాలు పెట్టాడు వామనమూర్తి. వింధ్యావళి నీళ్లు పోస్తోంది. బలిచక్రవర్తి కడగబోతున్నారు. కడగబోతుంటే ఆ పాదాల వంక చూశారు. చూసేటప్పటికీ బలిదైత్యేంద్ర కరద్వయీకృత జల ప్రక్షాళ నవ్యాప్తికిం జలజాతక్షుడు సాచయోగి సుమన సంప్రదిత శ్రీదమున్ కలితానమ్ర రమా లలాట పదవీ కస్తూరికాషాదమున్ నలినామోదము రత్ననూపురము నానావేదమున్ పాదమున్ అంటారు పోతన గారు. ఆ బ్రహ్మచారి అయినటువంటి వామనమూర్తి యొక్క పాదముల మీద లక్ష్మీదేవి తెల్లవారుజామున నిద్ర లేవగానే మోకాళ్ల మీద వంగి తన తల పరమాత్మ యొక్క పాదములకు తాటించి నమస్కరించినప్పుడు ఆవిడ యొక్క లలాటమునందున్నటువంటి బొట్టు చుక్క ఆయన పాదములకు అంటుకుని కనపడింది. నిత్యానపాయని ఏ అవతారంలో ఉంటే మాత్రం ఆవిడ విడిచిపెడుతుంది? అందుకని కృష్ణుడుగా జన్మించిన తరువాత కూడా లక్ష్మీదేవి ఆయనతోనే ఉంది. చిత ఐశ్వర్యము విశేషముగా పెరిగిపోయింది నందవ్రజంలో. ఏమిటి వాళ్ళ ఐశ్వర్యం? వాళ్ళకున్నటువంటి ఐశ్వర్యం పాలు, పంట, ఆ పాడి. అందుకని పాడి పెరిగిపోయింది. కడవల కడవల పాలు, కడవల కడవల పెరుగు. ఎంత పెరుగంటే వాళ్ళకి దధిమదనం పవిత్ర కర్మ. వాళ్ళు ఎలా పడితే అలా చెయ్యరు. వాళ్ళు చక్కగా స్నానం చేసి పట్టుచీర కట్టుకుని చేతులంతా గాజులు వేసుకుని భగవత్ సంబంధమైనటువంటి పాటలు పాడుకుంటూ తల నిండా పువ్వులు పెట్టుకుని అప్పుడు వచ్చి ఆ పట్టుచీర కొంచెం ఇలా పైకి తీసి పైన ఇలా దోపుకుని నిలబడి ఇంకా తిప్పలేక తిప్పేవారు బలంతో. అంత గడ్డ పెరుగు అందులోకి కవ్వం దింపి తిప్పుతుంటే వెంకటేశ్వర సుప్రభాతంలో అంటారే, స్వామి ఇంకా నిద్ర లేవలేదా? ఒక్కసారి ఆ రోజుల్లో నువ్వు కృష్ణావతారంలో ఉన్నప్పుడు యశోదాదేవి చల్ల చేసినప్పుడు కవ్వంలోంచి వచ్చినటువంటి ధ్వనిని విను. కవ్వానికి కుండకి చప్పుడు వచ్చిందేమో అన్నంత, యుద్ధం జరిగిందేమో అన్నంత చప్పుడు వచ్చేదంత ఐశ్వర్యం ఇచ్చావు. ఆ చప్పుళ్ళైనా నీకు వినపట్టలేదా? నిద్ర లేచిరా అంటారు. ఘోషాలయేషు దిమంత తీవ్ర ఘోషా రోషాత్ కలిం విదధతే కకుభశ్చ కుంభా శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. స్వామి అదిగో పెరుగు కుండలకి కవ్వానికి దెబ్బలాట వచ్చిందేమో అన్నంత చప్పుడు వస్తోంది. నువ్వు కృష్ణుడిగా ఉన్నప్పుడు ఇచ్చిన ఐశ్వర్యం. స్వామి ఆనాడు రేపల్లకి వెళ్ళావే, ఈనాడు మేము నీ కోసం వచ్చి నిలబడ్డావు, లేచిరా లేచిరా అని సుప్రభాతం పాడతాం కదా. చేస్తున్నప్పుడు అసలే ఎర్రటి చేతులు ఆ తాడు పట్టుకుని తిప్పుతుంటే యశోదమ్మ చేతులు మరింత ఎరిపెక్కిపోయేట. ఆ పారాణి పెట్టుకున్న పాదాలు ఆవిడ కవ్వం పెట్టి చల్ల చేస్తుంటే కదులుతున్నటువంటి ఆ కుండలములు, ఆవిడ పెట్టుకున్నటువంటి తాటంకములు ఆవిడ యొక్క బుగ్గలలో ప్రతిఫలిస్తున్నాయి. సన్నటి చెమట పట్టింది. ఆవిడ పాడుతున్నటువంటి పాట, ఆవిడ చేతుల గాదులకున్న ధ్వని, కదులుతున్నప్పుడు పాదములకున్నటువంటి మంజీరముల ధ్వని, మెడలో కదులుతున్నటువంటి మాంగల్యముల యొక్క ధ్వని, నోటి వెంట వస్తున్న పాటల ధ్వని, కొప్పులోంచి వస్తున్న పువ్వుల వాసన కలిపి వాతావరణం అంతా పరమ పవిత్రమై శోభాయమానమై ఉంది. ఉదయం నిద్ర లేవగానే ఇల్లు ఎలా ఉండాలో చెప్తుంది భాగవతం. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి అల్లరి, కేకలు, గొడవ, ఏవో పాటలు, అది పాటో మాటో ఏమిటో తెలియదు, అల్లరి, కుప్పిగంతులు. దానికోసం కాదు, వచ్చో రాదో ఎవరి నోట విన్నా భగవన్నామ సంకీర్తనం వినబడుతూ ఉన్నటువంటి ఇల్లు ఏదో ఆ ఇల్లు ఇల్లు. ఇంటి యజమానికి వచ్చిందా, లోపలికి వెళ్ళి కూర్చుని హాయిగా సంతోషపడిపోతూ కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఆకాశ సింధుక మల్లాని మనోహరాణి ఆదాయ పాదయుగమర్చయితుం ప్రసన్నాః. స్వామి ఆకాశం ఎర్రబడిపోతోంది అని ఆయన సుప్రభాతం పాడుకుంటుంటే ఇంట్లో ఉన్నటువంటి ఇంటి ఇల్లాలు చక్కగా స్నానం చేసి ఏ పాలో కాచుకుంటూ ఒంటి చర్మము తీసి చెప్పులు కుట్టి నా కక్కయ్యవచేను మేలుకో మేలుకో జగదీశ మేలుకో పరమేశ మేలుకు నీ మమ్మింక ఏలుకో అని వచ్చిరానటువంటి పాటలు అందంగా పాడుతుండేవారు. పరమశివుడి మీద, ఆ శ్రీ మహావిష్ణువు మీద పాడుతూ చక్కగా ఇంటి పనులు నిర్వర్తించుకునేవారు. ఎక్కడ అలా భగవన్నామము జరుగుతూ ఉంటుందో ఆ ఇల్లు పరమ శోభనమై శ్రేయస్కరమై ఉంటుంది. అలా ఆవిడ చక్కగా చల్ల చేస్తోంది. ఆ చల్ల చేస్తున్న సమయంలో ఎక్కడ నుంచి వచ్చాడో, వీధిలో అప్పటి వరకు పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాడు, ఒళ్ళంతా మట్టి చేసేసుకున్నాడు, చేతులు నిండా మట్టి. ఒక్కొక్కసారి చూడండి, తల్లి పాపం ఇంటికి ఎవరో ముఖ్యమైనటువంటి బంధువులు వస్తారు,
వాళ్ళకి ఏదో బొట్టు పెట్టి 2 పళ్ళు ఇచ్చి చేస్తూ ఉంటుంది. అప్పుడే వస్తాడు వీధిలోంచి వీడు ఆడుకుంటూ అమ్మ అమ్మ బిందులో గ్లాసు ముట్టుకుని బిందులో ముంచొద్దన్నావు కదా, నా చేతులు మట్టన్నావు కదా, మంచినీళ్ళు నేను వెళ్ళిపోవాలి ఆటకి, నేను వెళ్ళిపోవాలి తొందరగాను, అసలే నేను బ్యాటింగ్ చేస్తాను 36 రన్స్ నాగేడు అని ఆ అమ్మ కాళ్ళు పట్టుకుని ఇలా కుదిపేస్తాడు. ఉండు ఆవిడకి బొట్టు పెడుతున్నాను అందనుకోండి, అమ్మ ఇలా బొక్కె మొహం పెట్టేసి నేనేమో ముట్టుకోకూడదు బింది, నేనేమో గ్లాసు ముంచకూడదంటావు, నాకేమో మంచినీళ్ళు ఇవ్వవు, ఏమిటో చదివేస్తుంటాడు. తండ్రి కన్నా అధికారం ఉన్న వాళ్ళ మాట్లాడేస్తుంటాడు. పోతన గారు లైవ్ టెలికాస్ట్ ఇచ్చారండి నిజంగా. సుడియుచు గిదుకుచు వాలుచు సడికొట్టుచు అమ్మ రమ్ము చన్నిమ్మనుచున్ వెడవెడ గంతులు వయిచుచు కదిసి కడవ బాలకుండు కవ్వము పట్టాను. వచ్చాడు, అక్కడ నిలబడ్డాడు. అమ్మ నాకు ఆకలేసేస్తాను, తొందరగా పాలు ఇచ్చేసేయి, నేను పాలు తాగి వెళ్ళిపోతాను, ఆడుకోవాలి, ఏంటి పెద్ద పరిపాలన, ఆడేసుకోవాలి వీళ్ళు గోపాల బారుతో కలిసి ఆ దూడలతో కలిసి. అందుకని చెప్పి అమ్మ తొందరగా పాలు ఇచ్చేస్తావా, ఇవ్వ అమ్మ ఇయ్యమ్మ అన్నాడు. ఇలా తొడలు కొట్టేసుకున్నాడు, చేతులు కొట్టేసుకున్నాడు. అమ్మ ఇమ్మంటుంటే నీకు కాదా అని జుట్టు పీకేసుకున్నాడు. ఇన్ని చేస్తున్నా ఆవిడికి సంతోషం. చూడు ఎలా ఆడుతున్నాడో అని అలాగే ఆవిడకి చల్ల చేసుకుంటాడు. కోపం వచ్చేసి కదిసి కడవ బాలకుండు కవ్వము పట్టాను. ఏంటమ్మా ఈ చల్ల చేయడం, పాలిమ్మంటే ఇవ్వకుండా అని గట్టిగా కవ్వం పట్టేసుకున్నాడు. అమ్మకి చాలా ముద్దొచ్చింది. ఆరి పిల్లాడా, ఈ ఐశ్వర్యం కోసం కదరా ఇన్ని నోములు తపస్సులు చేశాను అని ఎంతో సంతోషం వేసేసి ఆవిడ కూర్చుని పిల్లాన్ని ఒళ్ళో పడుకోబెట్టుకుని స్తన్యం ఇచ్చి పాలిచ్చి ఆయన ముంగురులు అలా నిమురుతోంది. ఈలోగా ఒక చిత్రమైన సంఘటన జరిగింది. కడుపారం చనుబాలు త్రావనిసుతున్ కంజాక్షి పీఠమ్ముపై నిడి పొంగారెడు పాలుదించుటకునయ్యే గంగా తద్బాలుండెక్కుడు కోపంబున వాడి రాతి దది మొత్కుంభంబు పోగొట్టి తెంపడరన్ కుంభములోని వెన్నతిని మిథ్యాసంకులద్భాష్పుడై. అక్కడ పొయ్యి మీద పెట్టినటువంటి పాలు పొంగిపోతున్నాయి. అయ్యో పాలు పొంగిపోతున్నాయి, పాలని కాపాడుకుందామన్న తాపత్రయంలో పాలు తాగుతున్నటువంటి పిల్లవాడిని కింద దింపేసి గబగబా పరిగెత్తుకుంటూ పాలు పొంగిపోకుండా ఉండడం కోసం అగ్నిహోత్రం తగ్గించడానికని అక్కడికి వెళ్ళింది. ఇది సాధారణంగా ప్రతి ఇంట్లోనూ స్త్రీలు గబగబా పరిగెత్తేటటువంటి సన్నివేశాల్లో ఇదొకటి. అందుకని ఆవిడ కూడా గబగబా పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళింది. ఈ పిల్లాడు మంచి సంతోషంగా పాలు తాగుతున్నవాడిని మధ్యలో దింపేసింది కదా. అంతే, కడుపారం చనుబాలు త్రావనిసుతున్ కంజాక్షి పీఠమ్ముపై నిడి, అక్కడ పీఠ మీద కూర్చోబెట్టింది, లోపలికి వెళ్ళింది. అంతే, ఈయన పెదివిలు అదిరిపోయాయి, బుగ్గలు అదిరిపోయాయి, కోపం వచ్చేసింది, కళ్ళు చిట్లించాడు, ఓసారి ఇలా అన్నాడు, ఓసారి ఇలా ముక్కు అదిల్చాడు. ఆహా అంటే నాకు పాలు మధ్యలో వదిలేసి ఆ పాల కోసం వెళ్ళిపోతాం అనమాట, అంటే నేను లెక్కలేదనమాట, నాకు కడుపు నిండా పాలు ఇవ్వమనమాట. ఎంత కోపం వచ్చేసిందో. ఇప్పుడు ఏం చేయాలి, అత్త మీద కోపం దుత్త మీద చూపించాలి, అమ్మనేమనలేడు. అందుకని అక్కడే ఉన్న రాళ్ళు తీశాడు. ఆ కుండలకి కింద పెడుతుంటారు రాళ్ళు, ఇటుక రాళ్ళు, ఆ తర్వాత ఏదో ఆ చట్రాలు లాంటివి ఉంటాయి, ఆ కుదుళ్ళని అవి పెట్టి దాని మీద కుండలు అవి పెడుతుంటారు. ఆ రాయి ఒకటి తీశాడు. ఆ రాయి తీసి అక్కడ ఉన్నటువంటి ఆ చల్ల చేస్తున్న కుండకేసుకొట్టాడు. ఆ కుండ పగిలిపోయింది. ఆ కుండలో పెరుగంతా కారిపోయింది, వెన్న ముద్దలన్నీ నేల మీదకి వచ్చేసాయి. మిథ్యాసంకులద్భాష్పుడై దర్శనం చేశారండి పోతన గారు. ఓ పక్క దొంగేడుపు, పాలిమ్మంటే ఇవ్వకుండా మధ్యలో వెళ్ళిపోయింది, నా ఆకలి అక్కర్లేదు అని ఏడుస్తున్నాడు, ఇలా కళ్ళు నిలుపుకుంటున్నాడు, మళ్ళీ వెన్న తీసుకుంటున్నాడు, చక్కగా తినేస్తున్నాడు, ఈ నేల మీద వెన్నంతా తినేస్తున్నాడు, మధ్యలో ఏడుస్తున్నాడు. పాపం ఆవిడ పాలేవో దింపి పక్కన పెట్టుకుని మూతెట్టుకుని, ఇప్పట్లో ఇలా టక్కన తిప్పేయడానికి గ్యాస్ స్టవ్ ఏం కాదు కదా, అందుకని బహుశా పొయ్యిలో ఉన్నటువంటి ఆ కట్టెలన్నీ పక్కకి లాగి లేకపోతే నిప్పు నిరుసులు ఎట్టెడతాయో అని దాని మీద ఏదో పాపం నీళ్లు చల్లుకుని ఆవిడ యువతలకు వచ్చి చూసింది. చూసేటప్పటికి ఇంకా పని అయిపోయింది, అమ్మిడి తిరుగుతోందని చూశాడు. చూసి అమ్మ వచ్చేస్తోందని గబగబ తినగలి చేతిలో ఓ పెద్ద వెన్నముద్దట్టుకుని పారిపోయాడు. ఎవరు? ఓ పట్టు పుట్టం కట్టింది, ఓ చిన్న కొప్పేసింది, దానికి ముత్యాల సరాలు చుట్టింది, ఇవి చాలవన్నట్టు ఓ పిల్లన గ్రోవి దాన్ని ఊతుంటాడు, ఆ పంచలో దట్టీలో దాచుకున్నాడు దాన్ని, ఓ వేణువు ఇవి పెట్టుకుని పరిగెత్తుకుంటూ పారిపోయాడు. పారిపోయేటప్పటికి ఆవిడ గదిలోకి వచ్చి చూసింది. ఆ ఇంటికి పైగా పూర్వకాల పిల్లు, దానికి అన్ని స్తంభాలు, ఎక్కడ చూసినా స్తంభాలే. ఎన్ని స్తంభాలు! ఇప్పటికీ మీరు పూర్వకాలం లోగిలి ఇళ్ళు అంటారు. ఆ ఇళ్ళ దగ్గరికి వెడితే చిన్నప్పుడు ఆడుకున్న స్తంభాలాట ఆడుకోవాలనిపిస్తుంది. అన్ని స్తంభాలు ఉంటాయి. ఆ స్తంభాల్లో ఎక్కడికి వెళ్ళిపోయాడో, ఏ గదిలోకి వెళ్ళిపోయాడో, పెద్ద ఇల్లు చూసింది. ఆ మజ్జిగంతా ఒలికిపోయింది, ఆ వెన్న ముద్దలన్నీ ఒలికిపోయాయి. అంతకన్నా బాధ నిజంగా తల్లికి ఇంకోటి ఉండదు తెలుసా అండి. ఖచ్చితంగా అయిపోతూ భార్య ఇంకా ఏమండి మీరు గబగబా మజ్జిగ తాగేస్తే ఆఫీస్కి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడే ఇంటి ఆయన హాల్లో మజ్జిగ గ్లాసు కింద తెలిసాడు అనుకోండి, ఎదురుగుండా ఉన్న అసలే శ్రావణ శుక్రవారం, చేసింది మంగళగౌరీ వ్రతం,
ఎదురుగుండా ఉన్న ఆయన పెనివిటి. తిడదామంటే కష్టం, తిట్టపోతే అక్క కూతురు, కొట్టపోతే గర్భిణి అని, తిడితే శ్రావణ శుక్రవారం. తిట్టకుండా ఉందామంటే మజ్జిగ హాల్లోనే వదిలేస్తాడు గ్లాసు. అదేం ఇలా గబుక్కుని తుడిచేస్తే కుదరదు, ఎవరు జారి పడిపోతారో తెలియదు. దానికి తగ్గట్టు తింగరి పిల్లలు ఇంట్లో, దానికి తగ్గట్టు ఇంకా ఆడబడుచు పిల్లలు వాళ్ళు కూడా వచ్చారనుకోండి, అట్టించి వచ్చేటప్పటికి ఎవరి కింద పడిపోతాడో భయం. పాపం అప్పుడే ఓ పక్క ఆఫీస్కి టైం అయిపోతుంది, ఇన్స్పెక్షన్, ఇప్పుడే మీ చేతిలో గ్లాస్ పడిపోతుందని తిట్టలేక మళ్ళీ ఓసారి ఇలా అనుకుని కళ్ళకు అద్దుకుని మంగళసూత్రాలు ఆ బియ్య పిండి ఏదో వేసుకుని ఒత్తుకున్నటువంటి స్త్రీలా ఎంత సాధ్య పని చేశావురా, పెరుక్కుండా పగలగొట్టేశావా అని కోపం వచ్చేసి అక్కడి నుంచి చూసింది. ఆవిడకు ఉన్నటువంటి బాధ ఏమిటంటే, యశోదాదేవికి మొగుడు కొట్టాడని కాదు, తోడికోడలు దెప్పి పొడిచిందని అని ఏదో సామెత చెప్తారే, అలాగా వాళ్ళు ఆ రోజున అన్నారు, మా అబ్బాయి చాలా మంచివాడు మంచివాడు అంటున్నావుగా, నీకు ఓ టైం వస్తుందో అప్పుడు ఏం చేస్తావో ఎలా పట్టుకుంటావో చూస్తామన్నారు. వాళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు వాళ్ళు చూస్తున్నారు చక్కగా. పార్లమెంట్ సెషన్స్ జరుగుతుంటే విజిటర్స్ గ్యాలరీలో కూర్చున్న వాళ్ళల్లా నించున్నారు. ఇప్పుడు ఏం చేస్తావో చూడు మీ అబ్బాయి సంగతి. ఇప్పుడు పట్టుకోకకి లోకువ, పట్టుకుందామంటే ఆవిడికి అనుమానమే, దొరుకుతాడా వీడు అని. అందుకని పాపం ఏం చేస్తుంది, మనసులో ఒక మాట అనుకుంది, లాలనమున బహుదోషము లోలింప్రాపించు తాడనోపాయములన్ చాలా గుణంబులు కలుగును తాడనంబె బాలురకును పచ్చంబరయన్. మా పిల్లాడు కదా అని ముద్దు చేశామనుకోండి, ఇదిగో పిల్లలు ఇలాగే అల్లరి నేర్చుకుంటారు, వదిలిపెట్టడానికి వీల్లేదు, ఇవాళ వీడిని పట్టుకుంటాను, కట్టేస్తాను, కొట్టేస్తాను, చూడండి అందంతే. కోపం వచ్చేసింది అనుకోండి, లేక 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 కన్న తల్లి. నిజంగానండి, ప్రపంచంలో చంటి పిల్ల తల్లిని వాచ్ చేస్తే అంతకన్నా గొప్ప సినిమా ఉండదు. మీరు ఆవిడ మనం చూడటం లేదు అనుకుని మనం ఏ గదిలోనో నిద్రపోతున్నామని ఆవిడ అనుకుంది అనుకోండి, అప్పటి వరకు పసిపిల్ల వెంటే నాకు అసహ్యం బాబాయ్ అన్న పిల్లే. ఓ కొడుకు పుట్టేటప్పటికీ ఎవ్వరూ లేకపోతే అత్తారింట్లో ఆ పిల్లాన్ని ఒళ్ళో పడుకోబెట్టుకుని, మా బుజ్జి నాన్నగడి కాళ్ళు ఎంత బాగుంటాయో, వేళ్ళు ఎంత బాగుంటాయో, గోళ్ళు ఎంత బాగుంటాయో, నుదిరెంత బాగుంటుందో అని అథాంగ వర్ణన చేసుకుంటుంది. శిరస్సు నుంచి కాళ్ళ వరకు పొంగిపోయి ఆ పుట్టుమచ్చలు చూసుకుని, ఆ జుత్తు చూసుకుని, తల్లి హృదయమే. ఇన్ని చేసిన తల్లి. అందుకే అమ్మ కోపం తాటాకులమంట అన్నారు. అమ్మ ఎన్ని తిట్టనివ్వండి, పిల్లలు పావుగంట పోగానే వచ్చి అమ్మ అన్నం అయిపోయిందా అంటారు. అదే తండ్రి ఇలా కన్నెర్ర చేశారనుకోండి, 3 రోజులు తండ్రి దగ్గరికి రారు. ఇంకా అమ్మే. ప్రపంచంలో అమ్మ అలా లేకపోతే సృష్టి ఎలా నడుస్తుందండి? అమ్మకి అటువంటి కోమల హృదయం ఇచ్చాడు పరమాత్మ. అందుకని ఆవిడ తేలిగ్గా అందరమ్మలు ఏమంటారో అదే అనేసింది. నిజంగా పరమాత్మని కట్టడం కొట్టడం తేలిక? అదంత సాధ్యమా? అసలు ఆ సంకల్పం కలగడం మాటలా? అందుకని మాటలా అంటే అలా చెయ్యొచ్చా అండి అని అనుకోకండి. నా ఉద్దేశంలో అంటే యశోదకి అసలు అటువంటి భావన కలిగేటట్టు ప్రవర్తించడమే ఆశ్చర్యం. అందుకని లాలనమున బహుదోషము లోలింప్రాపించు తాడనోపాయములన్ చాలా గుణంబులు కలుగును తాడనంబె బాలురకును పచ్చంబరయన్ అంది. అని ఇప్పుడు పిల్లాన్ని పట్టుకోవాలంటే అంత తేలికేం కాదు. పట్టుకోవాలంటే చీర కొంగు కాళ్ళ కింద పడిపోకూడదని ఆ చీరంతా తీసి పైకి పెట్టుకుని ఇంకా పరిగెత్తడానికి సిద్ధపడింది. ఎవరి వెనక పరిగెత్తాలి? ఆ కృష్ణుడి వెనక పరిగెత్తాలి. ఆయన ఎంత ఉంటాడు, ఇంత ఉంటాడు, టకటకా పరిగెడతాడు. పాపం ఈవిడ పరిగెత్తద్దు. అందుకని ఎక్కడున్నాడు అసలు ముందు చూడాలి. ఈయనేం చేస్తున్నాడు? ఇంకా ఏడుపు కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. పిల్లలు చూడండి, అప్పటికి బిస్కెట్టో ఏదో తీసుకొచ్చి ఇస్తే తింటుంటారు చక్కగాను. మళ్ళీ వాళ్ళకి గుర్తొస్తుంది మధ్యలో, నాకు తేలేదని మళ్ళీ ఏడుస్తుంటారు. అలా వాడు వికచకమలనయ్యన వేరొక ఇంటిలో వెలయరోలు తిరుగవేసి ఎక్కి చేతిలోని వెన్న నులుకుచున్నొక కోతి పాలు చేయుచున్న బాలుకనియే. పోనీ ఎక్కడున్నాడు? ఆ పెరట్లోకి వెళ్ళాడు. ఇంకా దంచడానికి పనికిరాని చెక్క రోలు ఒకటి ఉంది, ఆ రోలు తిరగేసి ఆ రోలు ఎక్కాడు. తను తినగలిగినంత వెన్న తినేశాడు. ఎక్కడి నుంచి పిలిచాడో ఓ కోతిని పిలిచాడు. ఆ కోతి వచ్చి చక్కగా గోడెక్కి కూర్చుంది. ఆ కుడి చేత్తో వెన్న ముద్ద అట్టుకున్నాడు. ఆ కోతికి పెడుతున్నాడు. చక్కగా అక్కడ కూర్చుని ఆ వెన్న ముద్ద తీసుకు తింటోంది. దాన్ని వెనక్కి తిరిగి చూసి ఇంకా అమ్మ రాలేదనుకుంటే ఆయన చూస్తే భయం వేస్తుంది. అమ్మ నీ గురించి చెప్తున్నాను. అందుకని ఇలా చూసి వెన్న ముద్ద పెడుతున్నప్పుడు వెనక్కి తిరిగి చూస్తే అమ్మ కనపడకపోతే సంతోషం, అమ్మ రావట్లేదని తిను అందరికి పెడుతున్నాడు. కాసేపాగా అమ్మ వచ్చేస్తుందేమో అని గుర్తొస్తే నాకు పాలు ఇవ్వడం మానేసింది, మధ్యలో వెళ్ళిపోయింది, నాకు ఆకలేస్తోంది అని దొంగేడు పేడుస్తున్నాడు. మిథ్యాసంకుల భాష్పుడై మళ్ళీ ఆ అమ్మ రాలేదులే అనుకుంటే మళ్ళీ నవ్వుకుంటూ సంతోషంగా కోతికి పెట్టేస్తున్నాడు. ఎంత ధూర్త చేష్టితం అండి నిజంగానా. కుంతీదేవి అయితే పొంగిపోయింది నిజంగా లీల విని. ఆ వెనక నుంచి వచ్చింది యశోద, చూశాడు. అమ్మ వచ్చేస్తోంది అనుకున్నాడు. గభాలను దూకేశాడు రోటి నుంచి. ఆ వెన్న ముద్ద గోడ మీద పారేశాడు. పారేసి పరిగెడుతున్నాడు.
పరిగెడుతుంటే ఆ ఇంటి నిండా స్తంభాలే. నర్తనశాలని వర్ణిస్తారు విరాట పర్వంలో పోతన గారు, తిక్కన గారు. దంతాకారిత కుంజ కుట్టిమ ఘన స్తంభావళీ రూపమున్ ప్రాంతాది ప్రవిభాగ భోగ నిలయ ప్రగ్వారమున్ గాతరస్వంతత్రాసకరంపునై దురభివేశంబైన యాలోను నిశ్చితుడై సతికేలు పట్టుకుని చొచ్చన్ భీముడచ్చుగ్రతన్నని. అలా అన్ని స్తంభాలతో ఉంటుంది నర్తనశాల. అటువంటి ఇల్లు. ఆ రోలు మించి దూకేశాడు, పరిగెడుతున్నాడు. పరిగెడుతూ పరిగెత్తి అమ్మ వెనకాల వస్తోంది. అమ్మ వస్తోందని ఆయనకి తెలిసిపోతోంది. ఎందుకని? పాపం అమ్మ కాళ్ళకి మంజీరాలు ఉన్నాయి, ఆ చప్పుడు. అందుకని అటు ఇటు వెళ్ళి కొంచెం ఆయాసం తీర్చుకోవాలి. ఓ స్తంభం చాట్న దాక్కుంటున్నాడు. నిజంగా పోతన గారు ఏమి లైవ్ ఇచ్చారండి ఆ పద్యాల్లో. స్తంభాదికంబులు తనకు అడ్డంబైన అట్టట్టునని పట్టువని వీని ఈ తప్పు సైరింపు ఇంక దొంగిల బోదు నేనని మునిముట్ట నెచ్చువాని కాటుక నిరయంగ కన్నులు నులుముచు వెడలు కన్నీటితో వగచువాని ఏ దశ వచ్చునో ఇది అని పలుమార్లు సురుగుచు క్రీగంట చుచువాని గుడబారి పట్టుకొని వెర్రపుచు చిన్ని వెన్న దొంగ చిక్కెననుచు కొట్ట చేతులాడక పూబోడి కరుణదోడబాలు కట్టదలచే. ఆ స్తంభాల చాటుకి ఎడుతున్నాడు. ఆ కాటుక కళ్ళు ఇలా నులిమేసుకుంటున్నాడు. బుగ్గలంతా కాటుక, కన్నులంబట నీళ్లు. ఈ లీల జరుగుతున్నప్పుడు ఏ లోకంలో ఎవరూ లేరు. అందరూ ఆకాశంలోకి వచ్చి చూస్తున్నారు. ఏడుపన్నది తెలియని వాడు ఎంత భయం నటిస్తున్నాడు. ఇవాళ కుంతీదేవి అయితే అంది, కృష్ణ నీ భయాన్ని చూసి భయానికి భయం వేసి పారిపోయిందండి. అంత భయం నటించాడు. నిజంగా నటిస్తుంటే ఆ కళ్ళిలా నులిమేసుకుంటుంటే కాటుకంతా బుగ్గల మీదకి వచ్చేసి కన్నులంబట నీళ్లు కారిపోతూ ఆ కళ్ళు ఎర్ర పడిపోయి స్తంభాల చాటుకి వెళ్ళిపోయి దాక్కుని, అమ్మా ఇంకెప్పుడు నేను ఎవ్వరింటికి వెళ్ళనమ్మా. ఆవిడ అడిగిందా నువ్వు దొంగతనంబులు తనకు అడ్డంబైన అట్టట్టునని పట్టువని వీని. ఆ పరిగెత్తడం కూడా స్తంభం చాటుకి వెళ్ళాడు. అమ్మ అటు వచ్చింది, ఇలా అంటాడు. అమ్మ ఇటు వస్తే ఇట్లా అంటాడు, ఇటు వస్తుంది, ఇలా అని ఇటు పారిపోతున్నాడు. పాపం మళ్ళీ వెనక పరిగెడుతోంది. మళ్ళీ ఇంకో స్తంభం చాటుకి వెళ్ళిపోతున్నాడు. స్తంభాదికంబులు తనకు అడ్డంబైన అట్టట్టునని పట్టువని వీని ఈ తప్పు సైరింపు ఇంక దొంగల బోదు నేనని ముని ముట్ట నిచ్చువాని. అమ్మా ఈ ఒక్క తప్పు కాయవే అమ్మా, ఇంకెవరింటికి వెళ్ళనే అమ్మా, ఇంకెప్పుడూ దొంగతనం చేయనే అమ్మా, నన్ను వదిలేవే అమ్మా, నన్ను కొట్టకే అమ్మా, నన్ను పట్టుకోకే అమ్మా అని ఏడుస్తున్నాడు. ఈ తప్పు సైరింపు ఇంక దొంగిల బోదు నేనని ముని ముట్ట నిచ్చువాని కాటుక నిరయంగ కన్నులు నులుముచు వెడలు కన్నీటితో వగచువాని. ఆఖరికి పరిగెత్తింది. పరిగెడితే చూశాట స్తంభం చాట్ నుంచి. చూస్తే ఒక పక్కనేమో గోపికలు, వాళ్ళందరూ నవ్వుతున్నారు. ఒక పక్క వాళ్ళు పట్టుకోలేదని తనని ఎగతాళి చేస్తారేమో అని కడుపులో బాధ. కన్న కొడుకు వీడు దొరకడు పట్టుకుందామంటే. పట్టుకోగలనన్న నమ్మకం కూడా కనపట్టలేదు. ఒళ్ళంతా చెమట్లు పట్టేసింది. ఆవిడేం రోజు మార్నింగ్ వాక్ చేస్తుందా, జాగింగ్ చేస్తుందా? పాపం ఒళ్ళు, తొడలు, మోకాళ్ళు పట్టేశాయి. ఇహ పరిగెత్తలేకపోతోంది. ఒడల చెమటలదల నుత్తరీయము జారిరాల పట్టరాని తనను పట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ చూశాట. అయ్యో పాపం అమ్మని వాళ్ళందరూ నవ్వుతున్నారు. అమ్మ నా కోసం ఎంత పరిగెత్తిందో, ఒళ్ళంతా చెమట పట్టేసింది. పిచ్చమ్మ కట్టుకున్నటువంటి పట్టు చీర జారిపోతోంది. ఆ పమిట కొంగు కింద పడిపోతోంది. ఒళ్ళంతా చెమట పట్టింది. మా అమ్మ తలలో పెట్టుకున్న పువ్వులన్నీ రాలి కింద పడిపోయాయి. నన్ను పట్టుకోవడం యోగులు చెయ్యలేకపోయారు. అలాంటిది నన్ను పట్టుకుంటానని నా వెంట పడుతుంది. వెంట పడితే దొరికేవాడినా నేను? కానీ నేను దొరకకపోతే ఈ అమ్మ ఎంత అలిసిపోతుందో అని పట్టరాని తనను పట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ చూచి పోలే దొరికిపోదాం అనుకున్నట్ట. ఎవరు? చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్ చిక్కడు శృతిలతి కావళి చిక్కెనతడు లీల తల్లి చేతన్రోలన్. ఆయన ఇటువంటి వాడు. చిక్కడు సిరికౌగిటిలో లక్ష్మీదేవంతటిది కౌగిలించుకుందామంటే దొరకడు. వేదములంతటి వాటికి దొరకడు. మేమింక ఆయన గురించి ప్రస్తావన చెయ్యలేమని చెప్పి వేదం వెనక్కి తిరిగింది. అటువంటి వాడు. చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్ సనక సననాదుల వంటి యోగుల యొక్క మనస్సుల్లో దొరకనివాడు, వేదములకు దొరకనటువంటి వాడు. అటువంటి వాడు ఒక అమాయకురాలు, ఏమీ తెలియనటువంటి ఒక గొల్లపడుచుగా ఉన్నటువంటి అమ్మకి దొరికిపోయాడు. దొరికిపోతే గుడబారి పట్టుకుంది.
ఎడం చేత్తో భుజం పట్టుకుని వెర్రపుచ్చు ఇలా చూపిస్తోంది. ఏరా దొరకవు నువ్వు నాకు, చిన్ని వెన్న దొంగ చిక్కెననుచు కొట్ట చేతులాడక పూబోడి కరుణతోడ బాలు కట్టదలచే. కట్టడమే గొప్ప, కొట్టడం కూడానా ఇంకా స్వామిని? తీరా ఇలా పట్టుకునేటప్పటికీ ఆ ఏడుస్తూ బెక్కేస్తూ డొక్కలు అదిరిపోతూ ఆ చిన్న పట్టు పుట్టం, ఆ పాదాలు, ఆ బుజ్జి బుజ్జి చేతులు, ఆ కళ్ళు, ఆ కరిగిపోతున్న నీళ్లు, ఆ బుగ్గల మీద కాటిక, ఇలా ముఖం మీద పడిపోయిన ఆ కుంతలాలు, ఏడుస్తున్న పిల్లాన్ని చూసింది. కొట్టలేకపోయింది. పువ్వు లాంటి మనస్సు యశోదది. కానీ వీడిని ఏమీ చెయ్యకుండా ఇప్పుడే వదిలేస్తే మళ్ళీ మొదలెడతాడు. అందుకని వీడిని కట్టేస్తాను అనుకుని ఇప్పుడు కడుపులో అక్కసం. నిజంగా ఎంత పాత్ర చిత్రణం చేశారండి పోతన గారు. అమ్మకి అన్నిటికన్నా అమ్మ బేలతనం మీకు ఎక్కడ కనపడుతుందో తెలుసా అండి? కొడుకు మంచి ర్యాంక్ వచ్చింది అనుకోండి, చూసారా నా కొడుకు అంటుంది. అంటే అమ్మ అమాయకత్వానికి చెప్తున్నాను, అందులో స్వార్థమే ఉండదు. అమ్మ అన్న మాటకే స్వార్థం లేదు అసలు. అమ్మ అంటే రాశీభూతమైన ప్రేమ. ఎంత పొంగిపోతుందో. నా కొడుకు అంటుంది. నా కొడుకు ఏమిటి భర్త దగ్గరికి వెళ్ళి మన కొడుకు అనాలి, నా కొడుకు అంటుంది. ఎంత సంతోషమో ఆ క్లెయిమ్ చేసుకోవడంలో. అదే కొడుకు అన్నిటిలో పూర్ణాలు వచ్చాయనుకోండి, చక్కగా ప్రోగ్రెస్ కార్డు పట్టుకొచ్చాడు అనుకోండి, వాడిని వీధిలో చూసిప్పి, వాడు చాలా తెలివైన వాడు, అక్కడ పెట్టేసి ఏదో జ్వరం వచ్చిన వాళ్ళ చాలా నీరసంగా బూట్లు ఇప్పించుకుని తిన్నగా వెళ్ళి మంచం మీద పడిపోతాడు. ఏరా అలా ఉన్నావే అంటే, ఏమో తలకాయ నొప్పిగా ఉంది అంటాడు. తలకాయ నొప్పిగా ఉందా, ఏమైనా తేడా వచ్చిందా అని అమ్మ బ్యాగ్ వంక చూస్తే ప్లాస్టిక్ కవర్లో లామినేటెడ్ ప్రోగ్రెస్ కార్డు పైకి కనపడుతూ ఉంటుంది. పైకి చూస్తే ఏవి వాడు రెండంకిలకి చేరలేదు. 9, 8, 6, 3, 2 ఇలా ఉన్నాయనుకోండి. మీకు చిత్రం ఏమిటంటే కొట్టదు, అలాని తిట్టరు. ముందు ఏం చేస్తుందంటే తన అదృష్టాన్ని తిట్టుకోవడం మొదలెడుతుంది. ఆహా, ఎంత గొప్ప కొడుకుని కన్నాను రా నాయన, నా పుణ్యం కొద్దీ దొరికావురా నిజంగాను. మీ అయ్య అంతకన్నా గొప్పవాడు ఆయన. ఆయనకి ఏం పడుతుంది? ఆయన శుభ్రంగా IRPM చదువుకున్నాడు, ఇంగ్లీష్ చెప్పగలడు, తెలుగు చెప్పగలడు, సోషల్ చెప్పగలడు. ఆయనకి ఇవేం అక్కర్లేదు. సాయంకాలం ఆఫీసు నుంచి రావడం, స్నానం చేయడం, సంధ్యావందనం చేసుకోవడం, పంచి కట్టుకోవడం, కారు ఎక్కడం, దొరగారు వెళ్ళిపోదామా అనడం, ఉపన్యాసాలకు వెళ్ళిపోవడం. రాత్రి 9:30 అంటే వేరొకరి మీద పెట్టకూడదని చెప్పాను, అలా నా భార్య అందని కాదండో. రాత్రి 10ంటికో ఎప్పుడో రావడం, మళ్ళీ పొద్దున్న లేవడం, సంధ్యావందనం, పూజ, అయ్యప్ప స్వామి గుళ్ళో దేవీ నవరాత్రులు ఎలా చేయాలి, గోపాలకృష్ణ స్వామి ఏ రోజు ఏ అవతారం పెడుతున్నారు, 9 రోజులు ఉపన్యాసాలు దేని మీద చెప్దాం, ఈ మాటల గురించి ప్రసంగం 9:15కు పెడితే చక్కగా వేడిగా పలహారం చేసేసి చక్కగా మళ్ళీ స్కూటర్ ఎక్కి ఆఫీసు. ఆయన అదృష్టవంతుడు, నువ్వు అదృష్టవంతుడివి. నీకు చదువు అక్కర్లేదు, సంధ్య అక్కర్లేదు, ఆటలు. నా కర్మరా నాయన ఇలాంటి తండ్రి కొడుకు అంటుంది. ఎంత గమ్మత్తు చూడండి. అదే పాత్ర అమ్మ అమాయకత్వం, ఆక్రోశం తీసుకొచ్చి దింపేశారు పోతన గారు. ఆవిడంది కృష్ణుడిని పట్టుకుని కొట్టలేక కడుపులో మంట వండి కొట్టలేక, వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా, ఎన్నడును వెన్న తినరుట, సోరత్వం బించుకయును నేరరట, ధరిత్రినిట్టి నియతులు కలరే. అబ్బో ఏమిటండో మీరు శ్రీకృష్ణ పరమాత్మ కారేమిటి, పాపం ఇలా దొరికిపోయారేమిటో, పాపం మీరు ఎప్పుడూ వెన్న తినలేదే, మేము ఎప్పుడన్నా మీకు వెన్న పెడితే కదూ, మేము సంపాదించుకున్న వెన్నంతా తీసి కుండల్లో పెట్టి దాచుకుంటాం, పిల్లాడని ఎప్పుడైనా పెడితే పాపం నీకు వెన్న తెలుస్తుంది, తెలియదు కదా, ఇతరులలోకి వెళ్ళి దొంగతనాలు చేస్తున్నావు అంటే ఆయన్ని అంటున్నట్ట తను అనుకుంటున్నట్ట, రెండూ తెలియదు. ఒక ఆక్రోశం అన్నమాట. వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా, ఎన్నడను వెన్న తినరట, సోరత్వం మించుకయను నేరరట, ధరిత్రినిట్టి నియతులు కలరే. ఒరే భూమి మీద నీ ఎంత మంచి పిల్లాడు ఉన్నాడరా, ఎంత అదృష్టం రా నాకు నీలాంటి కొడుకు. నిజమే, యథార్థమే, నిజంగా ఆవిడకి అలాంటి కొడుకే అని ఒక మాట అంటుంది ఆవిడ. మళ్ళీ అంతలోనే కోపం. ఏమనుకుంటున్నావా, ఒరే మీ నాన్నగారి వరకు అక్కర్లేదు, రోజు సాయంకాలం పూట నేను కూర్చోబెట్టానంటే నేను చదువుకున్నాను ఎంఏ తెలుసా, మా నాన్న చదివించారు, పోస్టల్ ట్యూషన్లో పాస్ అయ్యాను అనుకుంటున్నావేమో, కానీ నేను బాగా చదువుకున్నాను, నాకు వచ్చిన ఈ సబ్జెక్టులన్నీ. ఎందుకు అవన్నీ పిల్లాడి దగ్గర? ఆక్రోశం అన్నమాట. వాడివన్నీ విని చక్కగా బెడ్రూమ్లోకి వెళ్ళి అమ్మ అలా వెళ్ళి కళ్ళొత్తుకుంటుంటే వీడు మెల్లిగా సౌండ్ మ్యూట్ చేసి కార్టూన్ టీవీ పెట్టుకు చూసుకుంటూ ఉంటాడు వీడు. అమ్మ కోపం తాటాకులు మంట అలాగే ఉంటుంది. కృష్ణుడు కూడా అంతే. ఆవిడ కృష్ణుడి చెయ్యి పట్టుకుని పట్టిన పట్టుబడని నిన్ను పట్టెదనని పట్టుకొనిన పట్టుట బెట్టే పట్టుబడ వండ్రు పట్టి పట్టుకొన నాకు కాక పరులకు వశమే. అంతలోనే గొప్ప ఓసారి వెనక్కి తిరిగి చూసింది, గోపకాంతలందరూ కనబడ్డారు. ఏమిట్రా నువ్వు వీళ్ళెవరికి దొరకవుట, పట్టుకుంటే దొరకడు, పారిపోతాడంటున్నారు,
ఎవరికి దొరకకుండా వెళ్ళిపోతాట. అంత మొనగాడివా, నేను పట్టుకోవాలంటే దొరకవా, చూసారా పట్టుకున్నానా, ఇలా పట్టుకుంటాను, ఏమైనా చేస్తాను, కొట్టేస్తాను కూడా నిన్ను. వాళ్ళల్లా అనుకుంటున్నా ఏంటి, అంతలోనే ఓ చిన్న గొప్పతనం, ఓ చిన్న అతిశయం అని. అసలు లోపల పిరికితనం ఏంటి, వీడిని కడదామని వదిలి తాడు తెచ్చింది అనుకోండి వెళ్ళిపోతాడు, మళ్ళీ దొరకడం. అందుకని ఎడం చేత్తో పట్టుకునే ఉండాలి లోపల. అసలు ఇది పైకి పిల్లవాడిని గట్టిగా తిడుతూ ఉంటుంది, కానీ ఎక్కువ తిడితే వీడికి బంగెట్టుకుని జ్వరం వస్తుందేమో, మళ్ళీ వాడికి జ్వరం వస్తే ఏడిస్తే ముక్కులోంచి నీళ్ళు వస్తే చెవు పోటు వస్తుంది రాత్రి, అందుకని ఎక్కువ తిట్టదు. తిట్టకుండా మళ్ళీ కడుపులో వీడు ఏడుస్తాడేమో అని బెంగ, కళ్ళమ్మట నీళ్లు రానంతసేపే తిడదామని కళ్ళవంక చూసుకుంటూ తిట్టడం. అలా ఎడంచెయ్యి వదిలేస్తే పారిపోతారని ఎడంచెయ్యి పట్టుకుని తజ్జనని లోగిటింగల రజ్జు పరంపరల శిశుకట్టన్ బొజ్జ తిరిగి రాదయ్యే జగజ్జాలములున్న బొజ్జ కట్టందరమే. ఆ ఎడంచెయ్యి పట్టుకుని పిల్లాన్ని పట్టుకుని ఇంట్లోకి ఎడుతోంది. ఆ కవ్వానికి ఇంతకు ముందు వాడి వదిలేసినటువంటి పనికిరాని తాడు తెస్తోంది, పిల్లాడి కడుపు చుట్టూ తిప్పుతోంది, 2 అంగుళాలు తక్కువ వస్తోంది, మళ్ళీ లోపలికి తీసుకెడుతోంది, ఇంకో తాడు అట్టుకొస్తోంది, ఈ తాడు ముడేస్తుంది, మళ్ళీ తిప్పుతుంది, మళ్ళీ 2 అంగుళాలు తక్కువ వస్తుంది, మళ్ళీ లోపలికి తీసుకెడుతుంది, మళ్ళీ ఇంకో తాడు తెస్తుంది, మళ్ళీ ముడేస్తుంది, మళ్ళీ 2 అంగుళాలు తక్కువ వస్తుంది, మళ్ళీ లోపలికి ఎడుతుంది. జగజ్జాలములున్న బొజ్జ కట్టంతరమే సమస్త బ్రహ్మాండములున్న కడుపు. ఆ కడుపు దాన్ని ఎవడు కడతాడు, ఏ తాళ్ళు సృష్టిస్తారు. కానీ ఆవిడ వెళ్ళిపోతోంది, తాళ్ళు తెచ్చేస్తోంది, కట్టేస్తుంటే చూశాడు పరమాత్మ. ఎడం చెయ్యట్టుకుంటోంది, తీసుకెడుతోంది, తీసుకొస్తోంది, కొలత చూస్తోంది, తగ్గుతోంది, మళ్ళీ పెడుతోంది, మళ్ళీ తెస్తోంది. ఆయన చూసి అనుకున్నట్ట, పిచ్చమ్మా నా బొజ్జ కడతావా, 2 అంగుళాలు తక్కువ వస్తూనే ఉంటుందమ్మా, అలా వస్తేనే భక్తి అని కట్టుబడిపోయాడు. మౌనులచే యోగులచే దానులచే యోగ సంవిధానులచే తన్ పూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తి అన్నారు పోతన గారు. ఆ పిల్లవాడికి పొట్టకి ముడేసేసి 2వ కొస తీసుకెళ్లి ఒక రోటికేసి కట్టేసి బెత్తం పట్టుకుని నిలబడి, ఇప్పుడు ధైర్యం, ఇంకా అమ్మయ్య వీడు పారిపోడు. ఇంకా పాపం ఆ కృష్ణుణ్ణి వాళ్ళింటికి వెళ్ళావు, వెన్న తెచ్చావు, ఆ దొంగతనం చేశావు, చూడు నిన్నేం చేస్తాను, ఇలాగే కట్టి పారేస్తాను, నీకు అమ్మం పెట్టను, అది ఇది శాసనం చేసి ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఏమీ తెలియని వాళ్ళ బెక్కుతూ ఏడుస్తూ అమ్మ దగ్గర ఒక దోషిలా నిలబడ్డాడు. ఈ గోపకాంతలు అందరూ చూసి మిటికలు విరిచి నవ్వుతున్నారు. ఇవ్వాలంటే తాడు కట్టింది మా అమ్మ, వదిలేశాక చెప్తాను మీ పని అనుకున్నాడు. అమ్మ లోపలికి వెళ్ళిపోయింది. ఆ రోటిని మెల్లిగా లాక్కుంటూ అలా వెళ్ళిపోతే ఆ పెరట్లో 2 పెద్ద మద్ది చెట్లు ఉన్నాయి. ఆ 2 మద్ది చెట్లలోంచి తాను దూరిపోయాడు. రోలు అడ్డం పడింది. గట్టిగా లాగుతున్నాడు. ఆ రోల్ని లాగుతుంటే ఆ రోటి యొక్క ఆ వేగానికి, దాని శక్తికి, అది లాగుతున్నటువంటి ఒత్తిడికి 100 దివ్య సంవత్సరముల నుంచి పెరిగినటువంటి పెద్ద అర్జున వృక్షాల మద్ది చెట్లు పెద్ద చప్పుడు చేస్తూ నేల మీద పడిపోయింది. ఆ పక్కనే పిల్లలు ఆడుకుంటున్నారు. అందులోంచి 2 యక్షులు బయటకు వచ్చారు. వాళ్ళిద్దరి పేరు నలకూబర మణిగ్రీవులు. వాళ్ళిద్దరూ కుబేరుడి యొక్క కుమారులు. ఆ కుబేరుని యొక్క కుమారులైనటువంటి నలకూబర మణిగ్రీవులు పరమశివుడి పక్కన నిలబడి సేవ చేస్తుండేవారు. మేము పరమశివుడి యొక్క భృత్యులం, కుబేరుడి కొడుకులం, నాకు ఐశ్వర్యానికి లోటు లేదు అని లోపల అహంకారం, విపరీతమైన పొగరు. అందుచేత ఒకనాడు వెండికొండ పక్కన ఉన్నటువంటి ఆకాశగంగలో స్నానం చేస్తున్నారు. అది గంధర్వకాంతలతో కలిసి స్నానం చేస్తున్నారు. ఆ గంధర్వకాంతలు పాటలు పాడుతున్నారు. ఒక పక్కన మగువ, తాగినది ఆ మధిర. అందుచేత రెండింటి మైకముతో వాళ్ళకి కన్ను కాలు తెలియలేదు. ఎదురుగుండా నారద మహర్షి వస్తున్నారు. అంతటి మహాపురుషుడు వస్తున్నప్పుడు లేచి నమస్కారం చెయ్యాలన్న ఇంగిత జ్ఞానాన్ని కూడా పాటించలేదు. కానీ స్నానం చేస్తున్న గంధర్వకాంతలు గబగబా ఒడ్డుకొచ్చి బట్ట కట్టుకుని ఆయనకి నమస్కారం చేశారు. చూశాడు నారదుడు. ఎప్పుడూ కూడా మహాత్ములైనటువంటి వాళ్ళు శాపం ఎందుకు ఇస్తారంటే, అలా నారదుడి పట్ల చేసినటువంటి అపచారానికి ఎన్ని కోట్ల జన్మలు వీళ్ళు బాధపడాలి. ఏ పొరపాటు జరిగిందో ఆ పొరపాటుని తీసేసి వీళ్ళని ఉద్ధరించాలి. ఋషుల యొక్క హృదయం అలా ఉంటుంది. అందుచేత ఆయన అనుకున్నారు, కలకంఠులతోడ కూడి తీర్చి వీళ్ళకి ఒక పక్క డబ్బు వల్ల ఒక పక్క మగువ వల్ల కలుగుతున్నటువంటి అహంకారాన్ని తీసేయాలి అని మనసులో అనుకుని, బట్ట కట్టుకోకుండా నిలబడేటటువంటిది చెట్టు కనుక మీరు వచ్చినటువంటి వాళ్ళ యొక్క
మంచి చెడులు విచారించి నమస్కారం చెయ్యడం కూడా మరిచిపోయారు కనుక నారదుడే వచ్చినా నమస్కరించక దిగంబరులై నిలబడినటువంటి మీకు ఇటువంటి జన్మ ఎందుకురా, మీరు హాయిగా బట్ట కట్టుకోవలసిన అవసరం లేకుండా 100 దివ్యవత్సరముల పాటు నందవ్రజంలో మద్ది చెట్లై బ్రతకండి అన్నారు. అప్పుడు వాళ్ళకి కండకావరం అడిగి నారదుడి యొక్క పాదముల మీద పడి క్షమార్పణ వేడారు. అడిగితే ఆయన అన్నారు, ఏనాడు బాలకృష్ణుని యొక్క పాద పరాగము మీ మీద పడుతుందో, ఆయన పాదములు మీకు తగులుతాయో, ఆనాడు మీ అహంకారం విడిచిపెట్టి మీ శాపము విమోచనమై మీరు మళ్ళీ తిరిగి యక్షలోకానికి చేరుకుంటారు అన్నారు. అందుచేత వాళ్ళిద్దరూ ఇప్పుడు చూశారు. ఇతపూర్వం నారదుణ్ణి చూసినా నమస్కరించలా, ఇప్పుడు బాలకృష్ణుణ్ణి చూశారు. బాలకృష్ణుణ్ణి చూసి నమస్కారం చేసి, ఇదే నాకు తెలిసి ఇప్పటికీ చాలా మంది పెద్దలు పూజ అంతా అయిపోయిన తర్వాత ఈ పద్యాన్ని పూజలో విజ్ఞాపన చేసుకుంటూ ఉంటారు. నీ పద్యావళులాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులన్ నీ పేరన్ పనిచేయు హస్తయుగమున్ నీ మూర్తిపై చూపులున్ నీ పాదంబుల పొంత మృక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీ రజపత్రేక్షణ. అప్పుడేమడిగారు? ఇప్పుడు ఐశ్వర్యమదం లేదు. స్వామి మాకేం కావాలో తెలుసా? నీ పద్యావళులు అలకించు చెవులున్, నీ గురించినటువంటి పద్యాలు వినే చెవులు కావాలి. నీ పద్యావళులాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులన్, నీ గురించి చెప్పే నోరు కావాలి. నీ పాదంబుల పొంతమృక్కు శిరముల్, నీ పాదములు కనపడగానే ఇలా వంగిపోయి నమస్కరించగలిగిన శిరస్సు కావాలి. నీ పాదంబుల పొంతమృక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్, నీకు సేవ చెయ్యాలన్న కోరిక మాకు కలగాలి. నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరజపత్రేక్షణ. స్వామి ఎప్పుడు నీ మీదే మా భక్తి నిలబడేటట్టుగా మమ్మల్ని అనుగ్రహించు అన్నారు. అన్న తర్వాత కృష్ణ పరమాత్మ అన్నారు, మీకు శాప విమోచనమైంది, మీరు యక్షులై మీ లోకానికి మీరు చేరుకోండి అన్నారు. వాళ్ళు వాళ్ళ లోకానికి చేరుకున్నారు. ఇక్కడ మనం గమనించవలసినటువంటి రహస్యం ఒకటి ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఇతపూర్వం విజ్ఞాపన చేసినటువంటి లీలకి ఒక పేరుంది. దాన్ని ఉలూకల బంధన వృత్తాంతము అంటారు. బాలకృష్ణుణ్ణి రోటికి కట్టినటువంటి లీల. ఈ లీల అంతర్నేత్రమునకు మనోనేత్రమునకు దర్శనమయ్యేటట్టుగా తీసుకొచ్చారు వ్యాస భగవానుడు, పోతన గారు. ఈ లీలని విన్నా, ఈ లీలని చదివినా, ఈ లీలని ధ్యానం చేసినా, ఒక్కసారి వినాలంటే మీకు నేను ఒక పరమ యథార్థం చెప్తున్నాను. ఇవాళ మీరు విన్నారని నేను చెప్పట్లేదు, చెప్పుకోవడం నా అదృష్టం అన్న వినయంతో నేను చెప్తున్నాను. కొన్ని కోట్ల 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 జన్మల తర్వాత ఎవరికి కృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహం ఉంటే వాళ్ళు మాత్రమే వింటారు. ఎందుకో తెలుసా అండి? ఈ మాట నేను చెప్పలేదు, భాగవతంలో చెప్పారు. ఎందుచేత అంటే ఎవరు ఉలూకల బంధన వృత్తాంతం విన్నారో వాళ్ళకి గత జన్మల నుంచి గట్టిగా పట్టుకున్నటువంటి కర్మపాశములు తెగిపోతాయి, తెగిపోయి వాళ్ళు ఉద్ధరింపబడతారు. అందుకని ఉలూకల బంధన వృత్తాంతాన్ని స్మరించనటువంటి, ధ్యానము చేయనటువంటి యోగులు కానీ పుణ్యపురుషులు కానీ ఉండరు. భాగవతంలో దశమస్కంధంలో పరమోత్కృష్టమైనటువంటి లీలలలో ఈ లీల ఒకటి. అంత గొప్ప లీల. ఆ లీల వెనకాతలే యమలార్జున భంజనం, అంటే ఆ మద్ది చెట్లను పడగొట్టినటువంటి సంఘటన. ఐశ్వర్యము అహంకారాన్ని ఎలా తీసుకొస్తుందో, కన్నులు ఎలా మూసేస్తుందో, చూడవలసినవి చూడకుండా ఎలా చేస్తుందో మనకి చూపిస్తుంది నలకోబరమణిగ్రీవుల వృత్తాంతం. అలా కన్నులు మూసుకుని పోయిన నాడు ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుందంటే తనని వెతుక్కుంటూ వచ్చినటువంటి మహాభక్తుడైన వాడు కూడా కనపడడం. కనపడకపోతే ఆనాడు మళ్ళీ లేనిపోని కష్టాలన్నీ పడి అప్పుడు భగవంతునికి అభిముఖం అవుతాడు. మీరు ఒకటి గమనించండి, యమలార్జున భంజనంలో అంత పెద్ద నారదుడు ఎదురుకుండా వస్తుంటే వాళ్ళు నమస్కారం చేయలేదు. చిన్ని బాలకృష్ణుడు తన బంధనం తాను విడిపించుకోలేని వాడిలా ఉన్నాడు. రోటికి అమ్మ కట్టిన కట్టు తను విడిపించుకోలేడు, అలా కనపడుతున్నాడు. అప్పుడు ఏడుస్తున్నాడు అమ్మ కొడుతుందేమోనని. ఏమి చేతకాక పాకుతున్న వాళ్ళే ఉన్నాడు. అటువంటి వాడిలో భగవద్ దర్శనం చేసి నమస్కారం చేశారు. మనకి కూడా అహంకారము ఆవరించి ఉంటే మనకున్నటువంటి అహంకారమును తొలగతోసుకోవడానికి మనం ఎక్కడికి వెళ్ళాలి? మన ఇంటి పెరటిలో కూడా ఉన్నాడు రోలు కట్టుకుని పరమాత్మ. ఎక్కడో తెలుసా అండి? ఏమండి నేను కొనుక్కొచ్చిన సింహాసనమే అంటాం. ఏమండి ఆ మూర్తి, మా సింహాసనంలో ఉన్నటువంటి మూర్తులు ఎక్కడ తెచ్చానో తెలుసా? కాశీ వెళ్ళినప్పుడు తెచ్చానంటాడు. నువ్వు కొనుక్కొచ్చిన మూర్తే కదా అని నువ్వు చాలా నిర్లక్ష్యంగా పూజ చేసి నిర్లక్ష్యంగా పువ్వులు తీసి చేస్తే
నువ్వు అందులో బొమ్మని చూశావు, నువ్వు అందులో ఒక ప్రతిమని చూశావు తప్ప నువ్వు ఈశ్వరుణ్ణి చూడలేదు. నువ్వు నిజంగా నీ సింహాసనంలో పార్వతీ పరమేశ్వరులను లక్ష్మీనారాయణులను ఏ పేరు పెట్టి దోషం లేదు. నా స్వామి విరాజమానుడై ఉన్నాడు, ఆయన నా సింహాసనంలో కూర్చుని ఉంటారు. నా అదృష్టం ఏమిటో తెలుసా? ప్రతిరోజు పార్వతీ పరమేశ్వరుడు వచ్చి మా సింహాసనంలో అక్కడే కూర్చుని ఉంటారు. నేను వెళ్ళి పీట మీద కూర్చుని నా స్వామికి ముందు రోజు పూజ చేసినటువంటి పూలు మా అమ్మ పాదాల మీద, మా అయ్య పాదాల మీద ఉంటాయి. వశిష్ఠుడు, అగస్త్యుడు మొదలైన వాళ్ళు తీయగలరేమో వెళ్ళటువంటి నిర్మాల్యాన్ని. నా అదృష్టం ఏమిటో తెలుసా? నేను కూడా అలా తీయగలను అని నిర్మాల్యం తీసేటప్పుడు ఇవి నిన్నటి రోజున నా స్వామి పాదములను విడిచిపెట్టకుండా నిన్న నేను ఇలా పెట్టాను ఆయన పాదం మీద. ఆ తరువాత పాదాన్ని ఆయన ఇలా కదిపి ఉంటాడు కదా ఏదో ఒక సందర్భంలో, ఆ పువ్వు పక్కన పడిపోవాలి కదా. అమ్మో ఎన్ని జన్మలెత్తానో స్వామి, ఈ పూలహారం ఒక పెళ్లి కొడుకు మెళ్ళలో పడుంటే తీసి ఎడంచేత్తో పక్కన పడేసి ఉండేవాడు. ఈ పూలహారం ఒక శవానికి వేసి ఉంటే ఎవ్వరూ ముట్టుకోకుండా పక్కన పడేసి ఉండేవారు. ఈ పూలహారం ఎవడో ఒక తుంటరివాడు చేతికి చుట్టుకుని ఉంటే భోగ వస్తువు అయి ఉండేది. ఈ పువ్వు ఎన్ని జన్మల పుణ్యమో. ఒక చెట్టుకి పూసిన ఎన్ని పువ్వుల్లో ఒక్క పువ్వు బుట్టలోకి అక్కడికి వచ్చి కింద పడిపోకుండా ఆయన చేతిని పట్టుకుని నీ పాదాల మీద పడ్డాను. ఇంకా నా ఉసురు నీ పాదాల మీదే వదిలేస్తాను అని మరునాటికి ముకులించుకుపోయి కూడా, మందార పువ్వు అయితే మరీ ఘోరం, మీరు ఇలా గబుక్కుని తీస్తే విగ్రహాన్ని తీసేస్తుంది, అలా పట్టేసుకుంటుంది. వెళ్ళిపోయే ముందు కూడా నాకు అందుకే ఎర్రటివి కానీ మందారాలు పూజ చేయాలంటే ఎంత భయమో. మీరు అజాగ్రత్తగా ఇలా అన్నారనుకోండి లాక్కొచ్చేస్తుంది స్వామినిది. అది వెళ్ళిపోయే ముందు, ఆఖరి ఊపిరి వదిలేసే ముందు, స్వామి ఎన్ని కోట్ల జన్మల పుణ్యమో, అమ్మయ్యా నా ఊపిరి నీ పాదాల మీద వెళ్ళిపోతోంది అని గట్టిగా కౌగిలించుకుని పడి అలా బిగిసిపోయిందనమాట. దాన్ని లాగితే స్వామి పాదాలు కూడా వచ్చేస్తున్నాయి. అంత లొంగిపోయాడేమో దాని భక్తికి. ఎప్పటికైనా అలా నేను వెళ్ళిపోగలనా అనిపిస్తుంది. అటువంటిది ఒక నిర్మాల్యం తీసేటప్పుడు ఇది నా అదృష్టం. నా స్వామి తెల్లటి పాదముల మీద మెరిసిపోతూ అలా ఒడిలిపోయి ఆ పాదాన్నే పట్టుకుని ఉండిపోయిన ఒక మందార పువ్వుని నేను తీస్తున్నాను. దాన్ని తీసి కళ్ళకద్దుకుని నా తల మీద పెట్టుకుంటున్నాను. నేను ఎంతటి భాగ్యవంతుణ్ణి అని మీరు కూర్చుంటే మీకు పరమాత్మ దర్శనం అయినట్టు. ఏముందంటే విగ్రహం అండి, నేనే తెచ్చాను కాశీ నుంచి అని మీరు ఇలా తీసేశారనుకోండి పువ్వు, మీరు పూజ చెయ్యలేదు అని నేను అన్నాను, మీరు నిర్మాల్యం తీయలేదు అని నేను అన్నాను, కానీ మీరు అలా దర్శనం చేశారు అని మాత్రం నేను అంగీకరించలేదు. అలా మూర్తి యందు మూర్తి కాదది నా స్వామి అది అన్నవాడి తాదాత్మ్యతకి అది మూర్తి అని పూజ చేసిన వాడికి చాలా తేడా వచ్చేస్తుంది. ఇప్పుడు బాలకృష్ణుడిలో వాళ్ళకి కట్టుబడిన బాలకృష్ణుడు కనపట్టలేదు, పరమాత్మ కనపడుతున్నాడు. నీ పూజా మందిరంలో నీకు అలా కనపడాలి. కనపడితే ఇంత విగ్రహం నాకేం చేస్తుంది అనుకోకు. నువ్వేం చేసావో ఆయన చూశాడు నిన్నంతా. నిన్న నిజంగా నువ్వు తప్పు చేసి ఉంటే ఇవాళ అక్కడ ఒక్కసారి తల ఉంచు. ఎస్ ఈశ్వర. అందుకే నాకు దూర్జట్ అంటే ప్రాణం. చెప్పుకున్నాడు వెళ్ళి, ఈశ్వర నేను కామాన్ని గెలుద్దాం అనుకున్నాను, నేను గెలవలేకపోయాను. నిన్న రాత్రి కూడా నేను ఏం చేశానో తెలుసా శంకర? స్నానం చేసి సంధ్యావందనం చేసి కాళహస్తి దేవాలయంలో అభిషేకం చేసి ఫలహారం చేసి తాంబూలం వేసుకుని పట్టుబట్ట కట్టుకుని బ్రాహ్మణుడనై వేశ్యాగృహాలకెళ్ళి వేశ్యల మధ్యలో పడుకున్నాను. వాళ్ళు నా ఒళ్ళు గిల్లారయ్యా. కాయలు కాచిపోయినదిలే దేహము, నా ఒళ్ళంతా కాయలు కాసిపోయింది వేశ్యలు గిల్లితే, నా కామం పోలేదు ఈశ్వర అన్నాడు. కన్ఫెషన్ చెప్పుకున్నాడు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి. ఆయన్ని కూడా బుకాయించే ప్రయత్నం చేయలే. నా తప్పు శంకర, నేను గెలవలేకపోతున్నాను. తమకంబొప్ప పరాంగనాజనుల పరద్రవ్యంబులన్ రుచిలింగ మహోద్యోగము చేయునే మనము దానింపట్టి వైరాగ్య పాశంబులను చుట్టి బిగించి నీ చరణ స్తంభంబునన్ కట్టివైచి ముదంబెన్నడు కల్గజేయగదవో శ్రీకాళహస్తీశ్వర. ఈశ్వర నేను చెప్తున్నాను, నన్ను నేను మార్చుకోలేను. నేను దొంగని. ఏమిటో తెలుసా నా దొంగ బుద్ధి? పరస్త్రీ మీదకి వెడుతోంది, పరుల ధనం మీదకి వెడుతోంది, కాబట్టి అది దొంగ. దొంగ అని తెలిసిన తరువాత, దొంగతనం ఒప్పుకున్న తర్వాత ప్రభువు ఏం చెయ్యాలి? స్తంభానికి కట్టేయాలి. ఈశ్వర నన్ను కూడా కట్టేయి.
నేను దొంగనని ఒప్పుకుంటున్నాను, కానీ బయట స్తంభాలకి కట్టకు. నీ చరణములనేటటువంటి నీ కాళ్ళనేటటువంటి స్తంభాలకేసి నన్ను కట్టు, నా బుద్ధి మార్చు, నన్ను నీ యందు ప్రవేశపెట్టు. లేకపోతే మాత్రం బాషీబాయుదు కమినీజనుల తరుణ్యోరు సౌఖ్యంబులన్ రోషీరోయదు పుత్ర మిత్రధన సంపద్భ్రాంతి వంచాలతల్ కోశీకోయదు నమనంబకట. నీకును ప్రీతిగా సత్క్రియలు చేసి చేయదు, దీని త్రుళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర. చెప్పుకున్నాడు ధూర్జటి, నిజం చెప్పుకున్నాడు, ఈశ్వరుడి ముందు ఒప్పుకున్నాడు, తల వంచాడు. కాబట్టే ఇవాళ కాళహస్తి క్షేత్రంలో గోడల నిండా కాళహస్తీశ్వర శతకం పద్యాలే కనపడతాయి. ఒక మనిషి ఎలా ప్రవర్తించాలో ధూర్జటి మనకి నేర్పాడు. భాగవతంలో యమలార్జున భంజనం మనకి నేర్పుతుంది. కనీసం నీ పూజామందిరం దగ్గర నువ్వు ఒప్పుకో, ఎస్ నేను ఈ తప్పు చేశాను ఈశ్వర, కానీ ఇవాళ నేను ఈ మాట అన్నానని రేపు ఈ తప్పు చెయ్యకుండా ఉంటానని నమ్మకం లేదు. నా మనస్సంత బలహీనంగా ఉంది. శంకర లేదా నారాయణ లేదా కృష్ణ దీన్ని తిప్పి శరణం తరుణేందు శేఖర శరణం మే గిరిరాజ కన్యక శరణం పునరేవతావుభౌ శరణం నాణ్యదుపైమి దైవతం. నువ్వు తప్ప నాకెవరు దిక్కు, నువ్వే నా మనస్సు మార్చి నన్ను నీవాడిగా చేసుకో అని నువ్వు నమ్మి చెప్పుకుంటే అది మూర్తి కాదు, ఈశ్వరుడే. ఆ పూనిక నీకు లేకపోతే అది ఫోటోయే. నీకు రక్షణ ఇచ్చేటప్పుడు కూడా ఫోటోగానే నిలబడుతుంది. నీకు పూనిక ఈశ్వరుడని నమ్మితే నిన్ను రక్షించడానికి ఈశ్వరుడుగానే నిలబడుతుంది. కాబట్టి భగవానుడు ఎక్కడున్నాడు? నీ విశ్వాసమునందున్నాడు. ఇదే యమలార్జున భంజన లీలలో మనకి నేర్పేటటువంటి పరమోత్కృష్టమైనటువంటి రహస్యం. అందుకే మీకు చూడండి, ఈశ్వరుడు కట్టుబడేటప్పుడు 2 అంగుళాలు తక్కువ వచ్చింది. ఎన్ని తాళ్ళు తెచ్చినా 2 అంగుళాలు తక్కువ రావడం ఏమిటి అని యశోద ఆలోచించలేదు. అక్కడ హేతువాదం చేసిందనుకోండి, ఆవిడ 2 అంగుళాలు ఎందుకు తక్కువ వస్తుంది కడుపుకి చుట్టడానికి అని ఆలోచన చేసింది అనుకోండి, తేడా వచ్చేసినట్టే. ఆ తాళ్ళు తేవడం తాళ్ళు కట్టడం అంటే ఏమిటో తెలుసా అండి? స్మరణలు. భక్తి అన్నదానికి పేరేమిటో తెలుసా? మీరు ఎన్ని గంటలు పూజామందిరంలో కూర్చున్నారన్నది భక్తి కాదు. మీ స్మరణలు ఈశ్వరుడి వైపుకి ఎలా పెడుతున్నాయి అన్నది భక్తి. మీరు ఏం చేస్తున్నా మీ స్మరణ ఈశ్వరుడి మీద ఉంటుంది అనుకోండి, అదే తాళ్ళు మారడం. ఎందుకురా నువ్వు అలా తలుచుకుంటూ ఉంటావు భగవంతుణ్ణి? తెలియదు. అదొక గొప్ప ఆనందం అంతే, అదొక గొప్ప తృప్తి. అలా తలుచుకుంటూ అంతా ఈశ్వరుడు కనపడతాడు, నేను ఎవరికి అపకారం చేయలేను. అలా ఎందుకు స్మరిస్తాను? తెలియదు. స్మరించి ప్రయోజనం ఏమిటి? తెలియదు. ఈ 2 ఎవడు మరిచిపోతున్నాడో వాడికి ఈశ్వరుడు కట్టుబడుతున్నాడు. అటువంటి వాడికి తనని తాను తీసుకొచ్చి వాడి గుమ్మంలో వాడి పాదాల దగ్గర ఆయన కూర్చుంటాడు. అందుకని పోతన గారు అన్నారు, ఇంత మధుర భక్తి, ఇంత స్థాయికి వెళ్ళిన భక్తికి ఈశ్వరుడు కట్టుబడుతున్నాడు స్మా. దీనికి ప్రయత్నం చేయి. మనుష్య జన్మలోకి వచ్చావు కనుక అది యశోద యొక్క పుణ్యం, అది యశోద యొక్క గొప్పతనం. యశోద కొడుకు అని పొందింది. ఇక్కడే ఒక ప్రశ్న వేశాడు. ఇవాళ నేను ఈ ఘట్టాన్ని చెప్పి పూర్తి చేస్తాను. ఈ మాటలు విని పరీక్షిత్ అడిగాడు, అసలు నాకు చాలా ఆశ్చర్యంగా ఉందయా, జగదీశ్వరునకు చన్నిచ్చు తల్లిగా ఏమి నోము నోచ ఈ యశోద, పుత్రుడంచోతని పోషించు తండ్రిగా నందుడేమి చేసే నందితాత్మ అన్నాడు. నేను ఎన్నో కథలు విన్నాను ఈశ్వరుడి గురించి, నేను ఇలా వినలేదు. భగవంతుణ్ణి పట్టుకొచ్చి ఒళ్ళో పడుకోబెట్టుకుని పాలివ్వడమా యశోద? ఎవరికి దక్కింది ఈ అదృష్టం? ఇలా వేలు చూపించడమా? నా మాట ఎందుకు వినవండమా? అన్నం పెట్టడమా? పాలు తాగించడమా? ఏం అదృష్టమయ్యా ఆవిడిది. ఇంకా నందుడు ఆయన గదిలోంచి ఇలా ఉత్తరీయం వేసుకుంటూ పంచ కట్టుకుని కుర్చీళ్లు సర్దుకుంటూ బయటికి వస్తూ ఉంటే కృష్ణుడమ్మో నాన్నగారు వస్తున్నారని తలుపు చాటుకి వెళ్ళి దాక్కోవడమా? నందుడు ఇంట్లోకి వస్తుంటే నాన్నగారండి ఉత్తరీయం ఇవ్వండి అని చెప్పి ఉత్తరీయం అందుకుని చేతి మీద వేసుకుని నాన్నగారండి కాళ్ళు కడుక్కోండి అని చెంబుతో నీళ్లు తీసుకొచ్చి ఇవ్వడమా? ఏమిటయా వాళ్ళిద్దరు అదృష్టం అసలు. జగదీశ్వరునకు చన్నిచ్చు తల్లిగా ఏమి నోము నోచయి ఆ యశోద. అలా భగవంతుడికి తల్లవడానికి నోమేమైనా ఉందా అసలు అని అడిగాడు. ఏమి నోము నోచయి యశోద, పుత్రుడంచు అతని పోషించు తండ్రిగా నందుడేమి చేసే నందితాత్మ. నా కొడుకు అమ్మఒడి బాగోగులు చూసుకోవద్దు అని, రే నువ్వు రేపు పొద్దున్నే ఆవకాయ అన్నం చల్ది కట్టేసుకుని ఆవులు వెనకాతలు వెళ్ళు అని చెప్పడమా? అలాగే నాన్నగారండి అని ఆవకాయ అన్నం పట్టుకుని వెళ్ళడమా? ఏమిటి, ఎలా శాసించాడండి, ఎలా పోషించాడండి నందుడు? ఏమిటి వాళ్ళిద్దరి గొప్పతనం అని అడిగితే అప్పుడు చెప్పాడు శుకుడు మహానుభావుడు, వాళ్ళిద్దరికి ఎందుకు వచ్చిందో తెలుసా గొప్పతనం? బ్రహ్మగారు శ్రీకృష్ణావతారం వచ్చే ముందు దేవతలందరినీ పిలిచారు.
భగవానుడు కృష్ణావతారంలో వస్తున్నాడు కంసవధకి, మీరు కూడా మీ మీ అంశలలో భూమి మీద జన్మించండి అన్నాడు. వసువులలో ద్రోణుడని ఒక వసువు, ఆయన అన్నాడు, అయ్యా మేము కూడా వెడతాం భూమండలం మీదకి, కానీ ఏదో ఆయన కంస సంహారం చేస్తే మేము కూడా మా అంశతో వెళ్ళి సాయం చేయడం కాదు, మాకేం కోరికుందో తెలుసా? భగవంతుడు అందరూ భగవంతుడి చేత రక్షింపబడాలనుకుంటారు. భగవంతుణ్ణి రక్షించుకోవాలన్నంత తాపత్రయం మాకుండాలి. నిరంతరం భగవంతుణ్ణి ప్రేమించి ఒక బిడ్డడగా చూసి లాలించుకుని పోషించుకున్న అనుబంధం మాకు కావాలి. అలా అయితే పెడతామన్నారు. ఇచ్చాను, వెళ్ళండి అన్నాడు. అందుకుని వాళ్ళిద్దరూ నంద యశోదలుగా వచ్చారు. అందుకుని కృష్ణుణ్ణి లాలించి పోషిస్తున్నారు. అలా మీరు నిజాయితీగా కోరగలిగితే ఒకనాడు ఈశ్వరుడికి తల్లిదండ్రులు అవ్వడంలో సందేహం ఉంటుందని నేను అనుకోను. భాగవతం చెప్పిన వాడిగా అది మధుర భక్తికి ఇంకా పతాక స్థాయి అనమాట అండి. ఆ లీలతో పూర్తి చేస్తూ అప్పుడు పరిగెత్తుకొస్తారు నందాదులు. వీటి పిడుగుపడదుగా కపెనుగా లివిసరదు ఖండితం బుల్లగుట కానరాదు బాలుడితడు పట్టి పడద్రోయజాలడు కరువులేల కూలెధరణి మీద. పిడుగుబడలేదు, ఎవరు నరకలేదు, పిల్లాడు కాబట్టి తొయ్యలేడు, ఎలా పడిపోయి చెట్లు అని పరిగెత్తుకొచ్చారు. పసిపిల్లలు చెప్పారు, నిజమేనండి కృష్ణుడే లాగాడు, చెట్లు పడిపోయాయి, ఇద్దరు ఎవరో వచ్చారు, ఏదో మాట్లాడి వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళు అన్నారు, ఈ జడ్డుంబల్కే ఏ లోకంబునైన చెప్పబడునే ఏ చందమో కాక. ఏమిటో పిల్లలు జడ్డి మాట్లాస్తామని ఇలా మాట్లాడతారు, పిల్లాడు ఏమిటి రోలు పట్టి లాగడం ఏమిటి, చెట్లు పడిపోవడం ఏమిటి, ఇద్దరు రావడం ఏమిటి, మాట్లాడడం ఏమిటి, ఆకాశంలోకి వెళ్ళిపోవడం ఏమిటి. ఎలా అయితేనే చూసావా యశోద, పిల్లాడికి అంత శిక్షేస్తావా, రోలుకు కట్టేశావు, మన అదృష్టం బాగుంది కాబట్టి బతికాడు, చెట్ల మధ్యలో పడిపోయి. మళ్ళీ ఏమీ తెలియని వాళ్ళ ఏడుస్తూ అక్కడ కూర్చున్నాడు. ఆ గబగబా నందుడు వచ్చాడు, కట్లిప్పేశాడు, ఎత్తేసుకున్నాడు, ముద్దెట్టేసుకున్నాడు, సంతోషపడిపోయాడు. యశోద దగ్గరికి వెళ్ళిపోయింది, అయ్యో నాన్న తప్పైపోయింది నాన్న, ఏమనుకోక నాన్న, చూసావా నాన్న కట్టేశాడు నాన్న, కోపం వచ్చింది నాన్న, ఇదంతా వాళ్ళ వల్లే నాన్న అని మళ్ళీ వాళ్ళ మీద ఒకటి కోపం. ఆ గోపకాంతల మీద చూపించి పిల్లాన్ని తీసుకెళ్లి పొంగిపోయి సంతోషంగా ఆ రోజు రాత్రి నందుడు, యశోద, కృష్ణుడు, బలరాముడు సంతోషంగా ఒకళ్ళ ముఖాళ్ళు ఒకళ్ళు చూస్తూ పడుకున్నారు. అలా పడుకోనివ్వండి, రేపు చూద్దాం మిగిలిన కథ. కానీ మనం భాగవతం చెప్పుకుంటున్నాం కాబట్టి ఒక్కసారి గోవింద నామాలు చెప్పుకోవాలి అని యథాలాపంగా ఎందుకో అన్నాను. నువ్వు అంటే మేము ఎందుకనాలి, నీకేమిటి ప్రాజ్ఞత అని అనకండి. ఒక్కసారి నేను అంటాను, మీరు అనండి. అలా అంటే ఎందుకని అంటే, ఇంత చెప్పుకున్న తర్వాత ఒక్కసారి గోవింద అని మనం అని విడితే ఒక్క 11 మాటలు ఆ ఈశ్వరనామ సంకీర్తనం చేత పరమాత్మ ప్రీతి చెందుతాడు. అంతకన్నా మనకేం కావాలి? ఈ ప్రాంగణంలో అందరం కలిసి చెప్తున్నాం అనుకోండి, ఇప్పుడే కదా చెప్పినది, మూర్తి అనుకోకండి, కృష్ణుడే. ఏమిరా ఇంత చేతకాని వాడు నా గురించి చెప్తే ఈ పిల్లలు ఎంత శ్రద్ధతో వింటున్నారు, ఎంత ప్రేమరా నేనంటే అని ఇలా ఇంకో వైపుకి చూస్తే కాసేపు చూడడం మిస్ అయిపోతుందేమో అని అలాగే ఉండిపోయి చూస్తున్నాడు. అటువంటి పరమాత్మ మనం అందరం గోవింద అని కూడా గట్టిగా అంటే ఎంత పొంగిపోతాడు. అందుకని రాత్రి వెళ్ళి లక్ష్మీదేవికి చెప్తాడు, వాళ్ళ పేర్లన్నీ రాసుకొచ్చాను లక్ష్మి, వాళ్ళని మాత్రం మళ్ళీ అది ఇది అనకో, కటాక్షించేయి అంటాడు. అందుకని మనందరం చక్కగా ఒక్కసారి 11 మార్లు గోవిందనామని చెప్దాం. నేను నామ అంటాను, మీ అందరూ గోవింద అనండి చాలు. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘశ్యామ పురాణ పురుష పుండరీకాక్ష గోవిందాహరి గోకులనందన నందనందన నవనీత చోర పశుపాలక పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ గోవిందాహరి గోవిందాహరి. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాదిజం వా శ్రవణనైనిజం వా మానసం వాపరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.